మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. అష్టావక్రుడు దశ అన్న పదం నుంచి పదం మీద వస్తున్నారని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం గుర్తించవలసిన ఒక విశేషం గబుక్కునే చెప్పినట్టుగా ఉంటుంది. కొన్ని పదములను ప్రయోగంలో అంటే జీవన విధానంలో మనం ఎట్లా గుర్తించాలో అది చెప్పుకున్నప్పుడు దాని విశేషం మనకు బాగా అర్థమవుతుంది. అట్లాగే దశి భాష వ్యక్తాయాం వాచి వ్యక్తం చేయటం అనేది దశ అనే పదానికి అర్థంగా మనం చేస్తున్నాం. సృష్టి రహస్యమే అది ఏమిటిది వ్యక్తం చేయటం. ఎట్లాగైతే సంఖ్యలలో చివరిది దశ, అంకెలలో చివరిది 10 అంకెలే ఉన్నాయి. మిగతావన్నీ దాన్ని కూర్చుకుంటూ పెంచుకుంటూ పోయినవి, అంతేగాని అంకెలు 10 ఉన్నాయి. అట్లాగే తనను తాను వ్యక్తం చేయటం అనేటటువంటిది సృష్టిలో ఉన్న ఒక్కటే అయిన రహస్యం. అది ఆ రహస్యం తనకు జీవుడు అందుకోవటానికి ఎదగటానికి గమ్యం. ఈ గమ్యాన్ని అందుకోవటంలోనే తన జీవన రహస్యం, సాధన రహస్యం అంతా కూడా ఇమిడి ఉంటుంది. తను తాను వ్యక్తం చేసుకోవటం తనకు పూర్ణత్వం. అందువల్ల వేదం చివరికి ఎంత దాకా చెప్పింది? వ్యక్తం చేసుకోవటం దాకా చెప్పింది. ఈ గ్రహింపు అన్న పదము కూడా కొంచెం సాధకుని సాధనగా చెప్పుకున్నప్పుడే వస్తుంది. తను తాను గ్రహించినట్లుగా వ్యక్తం చేసుకోవటం ఇదంతా కూడా సాధన పరంగా ఉంటుంది. కానీ ఇట్లాంటి జీవితం అయినప్పటికీ కూడా ఇంత దుష్టమైన జీవితాన్ని జీవుడు ఎన్నుకొని దాన్ని సాగిస్తున్నాడు. అదంతా కూడా తను తాను వ్యక్తం చేసుకోవడం కోసమే, వ్యక్తం చేసుకోవటంగానే జరుగుతుంది. ఆ వ్యక్తం చేసుకోవడంలో తనకేం తెలుస్తుంది? తనకు తాను అందలేదు అని తెలుస్తుంది. ఆ వ్యక్తం చేయటంలో ఉన్నటువంటి చాలా రహస్యం. ఇది జీవుడితోనే కాకుండా బాహ్య సృష్టి కూడా అట్లాగే ఉంటుంది. బాహ్య సృష్టి కూడా తను తాను సృష్టి రచించినట్లుగా ఇక్కడ 3 దశలు ఉన్నాయి చూడండి. తను వ్యక్తం కావటం, ఆ వ్యక్తం కావటానికి ఒక మీడియం అంటే మార్గం. ఆ మార్గం ఏమో మళ్ళీ ఉనికి యొక్క స్వరూపమే, సృష్టి యొక్క రచన స్వరూపమే. అందుకునేది కూడా సృష్టి రచించిన స్వరూపమే. ఈ రెండింటిలో
బాహ్య సృష్టితో పోల్చుకుంటే మొదటి రెండు తప్పటం లేదు. ఈ గడువు తప్పకుండా ప్రవర్తిస్తున్నాయి. ఎంత దాకా ప్రవర్తిస్తున్నాయంటే అవతల వాడిలో పెనిట్రేట్ అయ్యి అంటారు, అంటే చొచ్చుకొని పోయి, దాన్ని వైశ్వానరం అని, చొచ్చుకొని పోయి వాడు గ్రహించేంత, అక్కడ గ్రహింపు కలిగేంత వరకు కూడా చేస్తారు. బాహ్య సృష్టి. గ్రాహ్య సృష్టి అయినటువంటి మనుషులు ఏం చేస్తున్నారు? తను తాను గ్రహించవలసిన అవసరమే లేదు. తన స్వరూపమే ఉందో అదే వ్యక్తం అవుతూనే ఉంటుంది. ఈ గ్రహింపు అనే మాట తనతో పోల్చి కాదు, తనకు వేరైనటువంటి ఒక సాధనతో పోల్చి. సాధనతో పోల్చినప్పుడు తను గ్రహించి సరిగ్గా వ్యక్తం చేసుకోవటం అన్నది. గ్రహించినా గ్రహించకు, గ్రహిస్తే ఆ గ్రహింపు తనకు బ్రహ్మముగా, అంటే ఎదగటానికి వస్తుంది. గ్రహించినా గ్రహించకపోయినా దాన్నే వ్యక్తం చేస్తాడు. లాజిక్ అంటే యుక్తియుక్తంగా బయట ప్రతి ప్రాణి చేస్తుంది. అమీబా కూడా తన స్వరూపాన్నే వ్యక్తం చేసుకుంటూ ఆ మీడియంలో, అమీబా అనే మార్గంలో, ఆ ద్వారంలో, ఇవన్నీ మీడియా. అమీబా నుంచి మనిషి దాకా ఈ జన్మలు, ఈ విషయాలు ఇవన్నీ కూడా మీడియా. ఆ మీడియాని క్రియేట్ చేసుకుంటాయి, కల్పించుకుంటాయి. దానిలో చేసినప్పుడు ఏమొస్తుంది? తనే వ్యక్తం అవుతుంది. అది మనకు లోకంలో చెప్పుకోవాలంటే ఎట్లా ఉంటుంది అంటే, కదిలిపోతుంటే ఏదైనా ఒక వల అడ్డం ఉందనుకోండి, ఆ వల పోతుంటే మనం పోనీయకుండా ఎట్లా అడ్డగిస్తుందో, బాగా చెప్పుకుంటే పోతుంటే గోడ అడ్డం వచ్చింది అనుకోండి, గోడ మన పోనీయకుండా ఎట్లా ఉంటుందో, అయినా పోవటానికి మనం ఎట్లా ప్రయత్నం చేస్తాము, ఆ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇంకా గబుక్కున లోపల్లో అట్లా ఉంటుంది. బాగా పెనుగాలి వస్తుంది వాకిట్లో, తుఫాను జరుగుతున్నదో ఏదో గాలి. ఈ సాధారణంగా జ్యేష్ఠ మాసంలో, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఈ వర్ష ఋతువు. జ్యేష్ఠ, ఆషాఢమనేమో గ్రీష్మ ఋతువు, కానీ గాలి బాగా ఉంటుంది. ఆ గాలి ఎదిరించి గాలికి ఎదురుగా సైకిల్లో పోవటానికి కానీ, నడిచిపోవటానికి కానీ పోయేటప్పుడు మనం ఎట్లా ఎదిరించినట్టు ఉంటుందో, గమనానికి అడ్డం వచ్చినట్టుగా ఉంటుందో, అది మనకి ఎట్లా తెలుస్తుందో, ఆ తెలిసినట్టుగానే మనకు ఆయా యోనుల్లో, అంటే ఆయా శరీరాల్లో తాను ప్రవర్తిస్తూ ఉంటే తనకు తను బయటికి వెళ్ళలేకపోతున్నాడు అన్నటువంటి ఆ దోషము తన గ్రహింపుకు వస్తుంది. గ్రహింపు దోషాన్ని చూపించి ఇస్తే పర్సంటేజ్ ఉంటారు లోకం. ఎంత భాగం తను వ్యక్తం చేసుకోలేకపోతున్నాడో అది తనకు గ్రహింపుకు వస్తుంది. గ్రహింపుకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు తనకు దోషం వచ్చిందని తెలుస్తుంది. తన దగ్గర తన నిజస్థానంలో ఆ గ్రహింపు యొక్క ఇంత శాతం అయింది అంటే, ఇంత హింసింపబడింది అన్నమాట తనకు లేదు. అందువల్ల బాహ్య సృష్టి అంతా కూడా తనకు అట్లా తన స్వరూపాన్ని వ్యక్తం చేసేటట్లుగానే అట్లాగే ఉంటుంది. అక్కడ మీడియా భేదం ఉండదు అన్నమాట. దాన్ని మనం అందుకోవాలి. బయట ఏవైనా సరే ఏం చూపిస్తుంది అంటే, అంతటి లేదు చూడు అని చూపిస్తుంది. అయితే సృష్టి రచించినటువంటి బాహ్య సృష్టి వేరు, మనం కల్పించినటువంటి జగత్తు వేరు.
ఈ జగత్తు మనకు వ్యత్యాసాన్ని చూపిస్తుంది. సృష్టి ఎత్తించిందేమో అని చూపిస్తుంది, స్పష్టతను మనకు అందిస్తుంది. వ్యత్యాసం చూపించేది మన జగత్తు, స్పష్టతను చూపించేదేమో అది స్పష్టతలో తక్కువ తేడా చూపిస్తుంది అన్నమాట. ఇంకో విధంగా చెప్పుకుంటే మన జగత్తు మనని బాధించి చూపిస్తుంది, బాహ్య సృష్టి బోధించి చూపిస్తుంది అన్నమాట. ఆ మాటనే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పాడు? దిశో దశోక్తాః పురుషస్య లోకే. పురుషస్య లోకే, పురుషుని యొక్క దర్శనంలో, లోకం అంటే లోక దర్శనంలో, పురుషస్య లోకే, పురుషుని యొక్క దర్శనం అన్నమాట వచ్చింది. అసలు ముందు పురుషుడు అనే పదం వచ్చింది ఇక్కడ. పురుషుడు అంటేనే పాలన పూర్ణ, లేదా పురిచేతే ఇది పురుష అని. పురి అంటే ఏమన్నా పురం ఉంది అంటే పురహ, అది కూడా మళ్ళీ అట్లాగే. కనుక పాలన పూర్ణ. అసలు ఈ ధాతువుని కూర్చటమే పాణిని మహర్షి యొక్క తపస్సు. ఏంటంటే పాలన అన్న పదాన్ని ఒక్కటిగా చెప్పలేరు. వేరే ఉన్న చోట తిజ పాలని అని కొన్ని ధాతువులు ఉన్నాయి, అట్లా రక్ష పాలని ధాతువు. కానీ ఇక్కడ పాలన పూర్ణ యోగో అని అంటే అది ఎట్లా ఉంటుందంటే పాలన చేయటము, పూర్ణం చేసుకోవటం కొరకు అన్న సెన్స్ ఆ గ్రహింపు అక్కడిస్తుంది. ఆ గ్రహింపు ఉన్నవాడే పురుషుడు. ఇక్కడ దౌకర వాడు అంటే మనిషి అర్థం కాకుండా, మనిషి జీవుడు ప్రవర్తనలో ఎట్లా ఉంటుందంటే కేవలం పాలన చేసుకోవటం అని, లేకపోతే మూర్ఖంలో ప్రవర్తించడం, అవన్నీ దశలు పోగా సాధన అన్న నిజ అంశం ఎక్కడ వస్తుంది? పాలన పూర్ణ. ఎక్కడ పూర్ణను లక్ష్యం చేసుకుంటూ పాలన చేస్తాడు. ఇది చాలా విశేషం. అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా కాదు. గుడ్డెద్దు చేలో పడితే ఎట్లా ఉంటుంది? అది కూడా తిరుగుతున్నట్టుగానే ఉంటుంది. అది కాదు. ఎట్లా ఉంటుంది? ఒక క్రమంలో, క్రమం పాద విషయమే. దాన్ని పొందుటగా విక్షేపం అన్నమాట. అట్లా ఎప్పుడు మనకు ప్రవర్తన ఉంటుందో ఆ ప్రవర్తనని గ్రహింపుతో వెళ్ళేటటువంటిది, సెన్స్తో వెళ్ళేటటువంటిది అన్నారు. ఈ సెన్స్తో వెళ్ళేటటువంటిది అన్నది ఒక బాహ్య వ్యవస్థలో ఉత్తమం. ఆ గ్రహింపు అన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్పుట్ ఇస్ ఆల్వేస్ అవుట్పుట్ అని. తాను తన రచనను అక్కడ ప్రయోగం చేస్తున్నాడు. ప్రయోగం చేస్తున్నది తనకు అందుతుందా లేదా? పాలనకు చేసుకునేటప్పుడు ఏం ప్రయోగం చేస్తున్నాడో అది తనకు అందుతున్నదా లేదా అని చూసుకోవటము, అందటం అనే దాని యొక్క గమ్యం పూర్ణం. పాలన దేనికి? పూర్ణత్వమునకు పాలన, పూర్ణత్వం కొరకు పాలన అన్న సెన్స్ రావటం అనేటువంటిదే నిజ సాధన. ఆ నిజ సాధన వానికి ఎట్లా సృష్టి అందిస్తుందో చెప్తారు. పురుషస్య దర్శనే లోకే దర్శనే. పురుషుని యొక్క దర్శనంలో భావించాలి. ఏం దర్శనం చేస్తాడు? పాలనను దర్శనం చేస్తాడు, పూర్ణత్వమును దర్శనం చేస్తాడు. ఆ రెండింటిలో ప్రయత్నంలో పూర్ణత్వము అన్నటువంటి లక్ష్యంతో పాలన అది దర్శనం చేస్తాడు. ఆ దర్శనం చేస్తూ తన ప్రయోగాన్ని చేస్తాడు. ఇది వ్యక్తం చేసుకోవడానికి చాలా గొప్ప విశేషం. అంటే అక్కడ ప్రమాణము
తర్వాత పరిణామము, ప్రవర్తన, 3. ఇంకో క్రమంలో చెప్పుకుంటే ప్రవర్తన, పరిణామము, ప్రమాణము. ప్రమాణమేమో గమ్యం, పరివర్తన అనేటటువంటిదేమో ప్రవర్తన, అది ఇట్లా మార్పు జరుగుతుంది. ప్రవర్తన అనేటటువంటిది తన ప్రయోగం. ఈ ప్రయోగానికి పరిణామము, తర్వాత ప్రమాణము అనేటటువంటిది గమ్యంగా విడవకుండా దాన్నే అనుసరించుకుంటూ వెళ్ళటం అనేటటువంటిది ఇది జరగటం అనేటటువంటి దానిలో అసలు పురుష శబ్దానికే అటువంటి అర్థం చెప్తారు. దానికి దర్శనము అంటే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. ఈ దర్శన శబ్దానికి ఇట్లా పదం చెప్పినప్పుడు దృశ్యమేమి, ద్రష్ట ఎవరు అన్న ఆ 2 ప్రశ్నలు అక్కడ. ఎందుకంటే బయట ప్రవృత్తిలో ద్రష్ట చూసేవాడు, దృశ్యం అవుతుంది, దర్శనం అన్నటువంటిది 3 వస్తాయి, త్రిపుటి వస్తాయి. ఇక్కడ అటువంటిది లేదు. పురుషస్య దర్శనే లోకే అన్నప్పుడు అందులో మాట చెప్పడం కూడాను దర్శనం వేరు, లోక్ దర్శనే చెప్పడం వేరు. ఆ దర్శనము లోకమే దర్శనం ఉన్నప్పుడు తదాకారాకారిత వృత్తి చెప్తారు. దర్శనమే తప్ప అంతకంటే ఇంకొక ప్రవృత్తి లేకుండా ఉండటాన్ని లోకం అంటారు. వాడు గుడ్డిమాలోకం అన్నాం ఒకటి. గుడ్డిమాలోకం అంటే వాడు దానిలో మునిగిపోయి ఉన్నాడు. దర్శనం వేరు, దర్శనం కంటే అది లోకం అనే అర్థం చూపిస్తుంది. అంతే, తన ప్రక్రియ దర్శనమే, అదే లోకం. ఎటువంటి దర్శనము? పురుషస్య, ఇందాక చెప్పుకున్నాం, ప్రవర్తన, దానికి పరిణామము, తర్వాత ప్రమాణం. అవి దర్శనంగా చూసుకుంటూ 100 మీటర్స్ డాష్, 400 మీటర్స్ డాష్ పరిగెత్తేవాడు, గుర్ర పందాల్లో ప్రయత్నం చేసేవాడు, నిజంగా ప్రయత్నం చేసేవాడు ఎట్లుంటాడు? వాడు ఒక్కసారి వాడు విజిల్ ఇవ్వగానే పరిగెత్తడం మొదలు పెడతాడు. ఆ పరిగెత్తడం మొదలు పెట్టేటప్పుడు ఎట్లుంటాడు? వాడు గమ్యమును చేరుకుంటున్నాను అన్న లక్ష్యంలోనే ఉంటాడు, ఇంకేం లక్ష్యంలో ఉండడు. వాడు దాన్నే మన దృష్టిలో పెట్టుకుని అన్నట్టుగా, ఆ దృష్టి అనే పాఠం ఒకటి కన్ను కాకుండా అన్ని ఇంద్రియాల్లో దృష్టిలో పెట్టుకుని తన దేహాన్ని మొత్తం దానికే వినియోగం చేసి ఎట్లా ప్రవర్తిస్తాడో అవకాశాన్ని కూడా తీసుకొని ఆ కాసేపులో ప్రయత్నం చేస్తే తన గమ్యాన్ని చేరుకుంటే అని అక్కడ విన్నర్ రన్నర్ అనేది మళ్ళీ లౌకిక దృష్టి. అందువల్ల అది ఎంత గమ్యంలో కొంచెం ప్రయత్నం చేసేసి అవతలికి వెళ్ళిపోవాలి. అది ఎట్లా అయితే ఈ రన్నింగ్ రేస్లో ఎట్లా ఉంటుంది, అట్లయితే కొన్ని వ్యవహారాల్లో కూడా కొన్ని ఛాలెంజింగ్ పనులు చేసేటప్పుడు కూడా లోకంలో ఇవన్నీ కూడా కొన్ని ప్రయోగంగా చూసుకుంటారు. అది అక్కడక్కడ ప్రయోగం చేయటం కాకుండా ఇది ఎట్లా ఉందంటే కేవలం తన ఉనికి గురించి రచన ఎట్లా ఇచ్చిందో ఆ రచనని కాపాడుకోవటం, రచన ఎందే అది ఎట్లా వ్యక్తం అవుతూ రావడం అన్నమాట. అక్కడ ఏం గ్రహించి చేస్తున్నాను కాకుండా ఏం వ్యక్తం చేస్తున్నాననే విశేషం. అప్పుడు ఆ గ్రహింపు మీద ప్రాధాన్యత కాకుండా దాన్ని అది తన వశంలో ఉండదు. తను ఎట్లా ప్రయోగం చేస్తున్నాడో ప్రయోగం చేసిన స్పష్టత తన గ్రహింపుకి వ్యతిరేకంగా రాదు అన్న ఒక సాధన చేసిన తర్వాత అది దర్శనం అవుతుంది. అప్పుడు తాను ఏమి ప్రయోగం చేస్తున్నాడు అన్నటువంటి దానికి ప్రమాణంలోకి వస్తుంది. ఆ ప్రమాణంలోకి వచ్చి దాన్ని అందుకోవటం అనే దాన్ని చూసుకుంటూ ప్రవర్తన అన్నారు. అటువంటి దానికి అందిస్తున్నది మనకు బాహ్య సృష్టి. అందుకనే ఇక్కడ ఏమన్నారు, దిశ దశోక్తా, దశ ఉక్తా. దిశల్ని ఏమన్నారంటే దశ ఉక్తా అన్నారు.
పదంలో అట్లా చెప్పకుండా వేరే విధంగా చెప్తూ ఉంటుంది. దశ దిశోక్తాహ అన్న దిశ ఉక్తాహ అంటే దశని, అంటే దశ అంటే తన వ్యక్తం చేయటం అనేది దిశగా చెప్పబడింది అని అర్థం కాకుండా దిశలు దశ ఉక్తాహ. ఈ దిశ అంటే దిశ అతిసర్జనే అని అవకాశం. అవకాశము అనేటటువంటిది ఎట్లా వస్తుందంటే అక్కడ అవకాశం యొక్క స్వరూపం ఏమిటి అంటే దశ ఉక్తం అంటే తను ఏం వ్యక్తం చేస్తున్నాడో అది చెప్పబడుతుంది. అక్కడ చెప్పబడుతుంది అంటే ఎవరు చెప్పారు కాదు, అక్కడ అది పలకరింపబడుతుంది, అది ప్రవర్తింపబడుతుంది, అది పరిణామం చెందుతుంది, అది ప్రమాణంగా ఉంటుంది. అక్కడ అట్లా ఉన్నప్పుడే అది పురుషుడికి లోకము. ఇప్పుడు ఆ దశ అన్నదానికి దిశ స్వరూపంలో ప్రాక్, ఇంకా ప్రతీచి, ప్రాచి, ప్రాక్, ప్రతీచి. ప్రాక్ అంటే కూడా అది ఆ పదం యొక్క రూపమేది. ప్రాక్, ప్రతీచి, దక్షిణ, ఇంకా ఉత్తర, ఇంకా నిరుతి, వాయవ్య, ఆగ్నేయ, ఈశాన్య, ఊర్ధ్వ. ఇవే నాకు ఇదివరకే తెలుసు. మనకేం తెలుసు అంటే ప్రాచీ అన్నది తూర్పు, నాకు తెలుసుగా. అక్కడ రహస్యం చూడండి, ఆ ప్రజలకు చెప్పడంలో రహస్యం తెలుసాలి. మన గౌక్కున ఏం తెలుస్తుంది, తూర్పు ఏంటండి ఇటు అని ఇటు చూపిస్తున్నా, ఇక్కడ ఈ తూర్పు, ఈ ఉన్న చోటకి ఇది తూర్పు అని అన్నాం. అంటే ఎట్ట గుర్తించాము, సూర్యోదయంతో పోల్చి గుర్తించాము. సూర్యోదయం ఎక్కడ గుర్తింపబడుతుందో, ఎటువైపు గుర్తింపబడుతుందో అది. ఎటువైపు అన్న దానిలో మీరు కావాలంటే చూడండి, బ్రహ్మాండంలో ఎటువైపు అని ఏం చెప్పాలి, చెప్పడానికి లేదు. అది మనము భూమితో పోల్చి మాట్లాడుతున్నాం కానీ బయట చెప్పడానికి లేదు. సూర్యుడికి తూర్పు ఎటువైపు, చంద్రుడికి తూర్పు ఎటువైపు లేదు. నక్షత్రానికి తూర్పు ఎటువైపు ఈ దిక్కులు లేవు. అంటే మనం తూర్పు సూర్యుడితో పోల్చి చెప్పినట్టుగా, భూమి మీద ఉండి సూర్యుడితో పోల్చి చెప్పినట్టుగా వాటికి లేవు. అట్లా లేవు. కానీ ఈ దశ దిశలు కూడా వాళ్ళకి ఉన్నాయి. అన్నిటికీ దశ దిశలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దశ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడానికి వచ్చామంటే మెటఫారికల్ కాదు అని. ఒక విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఏమిటంటే ఒకప్పుడు బడి పిల్లల పుస్తకాలని, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పుస్తకాలని ఎన్రిచ్ సప్లిమెంట్ బై అధ్యాత్మ విద్య అని, ఆ అధ్యాత్మ విద్య చేత దానికి పుష్టిని కలిగించి చెబితే ఎట్లా ఉంటుంది అని పుస్తకాలు ఇట్లా చేసి వాటిని, ఆ పుస్తకాన్ని రీరైట్ చేశాను అనమాట. అంటే తీర్చిదిద్ది మళ్ళీ రాసినట్టుగా మఠం నుంచి 3 పుస్తకాలు వచ్చినాయి. వచ్చినప్పుడు గబుక్కన ఇది కొత్త భాష, ఎవరికి తెలియదు ఇది. అప్పుడు ఇస్ ఇట్ మెటఫారికల్ అని అది పాశ్చాత్య భాష పట్టుకొచ్చి ఒకసారి ప్రశ్న వేస్తారు. మెటఫర్ అంటే అది ఏమిటో మనం విశేషంగా చెప్పినట్టుగా వాళ్ళ ఆ మాట చెప్పడంలోనే సెన్స్ లేదు. వాళ్ళ ఆ మెటఫర్ అనే పదం చెప్పడంలో
మెటఫర్ అంటే దానికి ఏదో ఒక విశేషంగా చెప్పినట్టు కానీ, ఊహించి చెప్పినట్టు కానీ, అని అట్లా ఆబ్స్ట్రాక్ట్గా చెప్పినట్టు అని కానీ ఇట్లా వాళ్ళు మాట్లాడతారు. ఇది అర్థం లేనటువంటి విషయం. ఎందుకంటే మనం గుర్తించవలసిన విశేషం మనకే ఎక్కడి దాకా పోవద్దు, మన దగ్గరనే మనకు మన అజ్ఞాన ప్రవర్తనలోనే బాగా తెలిసేటటువంటి విషయంగా ఉండాలి. అక్కడ అందకపోతే మనకి ఎక్కడో అందుతుందన్నమాట సృష్టిలో లేదు. ఇందాకే చెప్పుకున్నాం, నువ్వు ఎంత దూరం పోయి ఎంత తప్పుగా ప్రవర్తించినప్పటికీ తను వ్యక్తం చేసేది తననే అంతే. ఆ తననే అనే మాట ఎంతవరకు తెలుస్తుంది అంటే ఎంత ముసుగులో తెలిసినా సరే ఆ తేడా తెలుస్తుంది. అదే మనం గబుక్కును ఊహించుకోవటానికి దేహం కదులుతోంది, దేహం కదలలేదు, తనకై తాను కదలలేదు. లోపల అది ఫంక్షనల్ బాడీ అయినప్పటికీ కూడా అది యాక్టివ్ ఫంక్షనల్ బాడీ. కారు కూడా ఫంక్షనల్ బాడీ. దాన్ని పెట్రోల్ పోసి ఆన్ చేయాలి. ఆన్ చేస్తే డ్రైవ్ చేస్తే ఫంక్షనల్ బాడీ. ఒకటేమో ఆన్ చేయాలి, తర్వాత ఏమో డ్రైవ్ చేయాలి. ఇది ఆన్ అయింది. ఎట్లా ఆన్ అయింది, ఎవరి వల్ల ఆన్ అయింది, ఎవరిచ్చాడు దానికి క్లిక్ అంటే తనే ఇచ్చుకున్నాడు. తండ్రి గర్భంలోకి రావటము తానే చేశాడు, తల్లి గర్భంలో రావటం తానే చేశాడు, ఎదగటం తానే చేశాడు, అంత తన పని. మీడియా తనకు ఆ మీడియాని వెతుక్కొని వచ్చాడు, ఎక్కడ వస్తే తనకు వస్తుందో అని వెతుక్కొని వచ్చాడు. ఇది కూడా తను చేసింది. గాలిలో రెపరెప కొట్టుకోకుండా, బయట రెపరెప కొట్టుకోకుండా ఈ లోపలికి వస్తే వస్తుంది అని తెలిసి మరి ఈ ధాన్యం, ఆహార ధాన్యాన్ని తీసుకొని దానిలోకి ప్రవేశించి దానిలో రావటం, ఇది కూడా తన సంస్కారమే. మనకి ఇప్పుడు తెలియదు కానీ ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినాయి కార్లకి. మనకు రోజుల్లో రాడింగ్ అని ముందు దానికి పెట్టి దానికి తిప్పేవాళ్ళు. తిప్పితే ఆన్ అయ్యేది. ఆన్ అయితే అప్పుడు వచ్చి డ్రైవర్ తనే ఆన్ రేసిన కూర్చునేవాడు. ఇప్పుడు సెల్ఫ్ ఆన్ అనేది ఇచ్చారనమాట. సెల్ఫ్ అంటే అది పెట్టి ఇటు తిప్పుతాడు, అది తిప్పేటప్పటికి ఆన్ అయిపోతుంది అంతే. అది ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత కూడా ఆన్, దానికి డ్రైవింగ్. మళ్ళీ డ్రైవింగ్ చేస్తే దానికి ఒక మెకానిజం ఇచ్చారు. ఎట్లా మెకానిజం ఇచ్చారంటే డ్రైవింగ్గా వెళ్తాం అనమాట. డ్రివెన్ ఆబ్జెక్ట్ లాగా ఇచ్చారు. అప్పుడు ఎన్మాస్ ఆ కార్ అనేటటువంటిది కదులుతుంది. లేకపోతే ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంజిన్ మాత్రం వచ్చేస్తుంది. లోపల డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్ ఏదో ఉంటుంది, అది పనిచేస్తుంది అన్నమాట. అదే పనిచేస్తుంది కానీ కారు కదలదు. దాని మెకానిజం, దాన్ని ట్రాన్స్మిషన్ మెకానిజం అని ఇట్లా చెప్తారు అనమాట. అట్లా అది కదులుతుంది అనమాట. అట్లాగే ఇప్పుడు ఎందుకు వచ్చాము, ఇట్లా వచ్చామంటే దేహం తనకై తాను కదలదు. మరి ఇది ఆన్ చేసేవాడు, మెకానిజం డ్రైవ్ చేసేవాడు ఎవడున్నాడో వాడున్నాడు. వాడిని వాడు అంటున్నాం మనం, దీన్ని వాడని అంటున్నాం. భగవద్గీత వీడెవరు అక్షరపురుషుడు అన్నారు, వాడిని అక్షరపురుషుడు అన్నాడు. వాడు మనకు కనిపించటం లేదు. ఎందుకు కనిపించటం లేదంటే అది కనబడని స్వరూపం. బయట నామరూపములతో కనిపించేట్టుగా కాదు, కానీ అది గోచరించే స్వరూపం, ఇంద్రియముల్లో తెలుస్తుంది. అదే మనస్సు అన్నారు. అది ఇంద్రియముల్లో గోచరతి, అంతేగాని గోచరతి అంటే గోషుచరతి. ఘోష్ అంటే ప్రవర్తన తీసుకోగలిగిన వాటిల్లో ప్రవర్తించేది అర్థం. గోహ శబ్దానికి ఏమో గమ్లు గతో ధాతువు, చర శబ్దానికి గతి భక్షణ యోహ ధాతువు. అంటే ప్రవర్తించే దానిలో ప్రవర్తించి గ్రహించగలిగినటువంటిది ఏ ఉంటుందో అది గోచరం అని అర్థం. అంటే కదిలించి కదులుతున్నదని తాను అన్నీ గుర్తించగలగడం అన్నమాట. అది ఎట్లా గ్రహిస్తుందంటే ప్రవర్తించినటువంటి తాను, కదిలించినటువంటి తాను, అది ఎట్లా కదిలిందో
తాను మళ్ళీ తన కదలిక భాషలో తీసుకునేటట్టు అనమాట. దాన్ని కదిలించాడు. ఏ ఏ చైతన్యంతో కదిలించాడో ఆ చైతన్యాన్ని అది కదులుతుంటే గ్రహించగలగటం గోచరం. మనకి ఇంద్రియాల్లో పెట్టినప్పుడు దీన్ని కదిలించాడు. కదిలించి బిగువు ఇచ్చాడు. తన స్వరూపాన్ని ఇస్తే బిగు పట్టును తెలుసు. ఆ పట్టుని మళ్ళీ తనే తీసుకున్నాడు. అందువల్ల ఇది గోచర. ఈ ప్రక్రియని గోచరం అంటారు. ఇది ఇంద్రియం అయింది, ఇది ప్రక్రియ గోచరం అంటారు అన్నమాట. ఈ ప్రక్రియ గోచరము అన్నటువంటిది దానిలో మనకేం తెలుస్తుంది? లోపల ఏ మనస్సు ప్రవర్తించిందో ఆ మనస్సు కనబడింది, అభౌతికం. కనబడింది ప్రవర్తిస్తే మనకు బయట దాకా అందించి చేసేటటువంటిదిగా ఇది కనిపిస్తుంది. ఇది ఇంకా దాకా ఇస్తున్నాం. చేతిలో ఏదైనా పట్టుకుంటే మనస్సు యొక్క ప్రక్రియని దాని దాకా ఇచ్చాం. అది చేతిలో బిగువులో ఉంది. ఆ ప్రక్రియని కాలుకి ఇచ్చాం. కాలుకి ఇస్తే కాలు నడుస్తుంది. ఇదేమో పట్టుకున్నాం బిగువుగా, కాలు నడుస్తుంది. ఈ నడుచుట అనే మాట చూసి మనం ఏమంటున్నాము? కాలు నడుస్తుంది అంటున్నాం. కానీ మనం ఏం ఇచ్చాము? తనకు పొందుట. మనసు ఇచ్చేటటువంటి ప్రక్రియ ఎట్లా ఉంది? పొందుట, ప్రవర్తించి పొందుట. ప్రవర్తన అన్నటువంటి దాన్ని ఒక కదలికగా ఇచ్చి ఆ కదలికలో తననే గుర్తించుకుంటూ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లాగే నడిచేటప్పుడు నేను నడుస్తున్నాను అన్న తనకు తన గ్రహింపు తనకు తెలుస్తుంది అన్నమాట. ఇది తనకు దిశ. ఇది తనకు దిశ. ఇది మనకు బయట దాంతో అక్కంతా ఇందాకేం చెప్పాను, దేంతో వద్దు, తనతోనే పోల్చుకున్నప్పుడు ఏం తెలుస్తుంది? తన దగ్గర స్పష్టంగా దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఒక అభౌతికమైనటువంటి ప్రక్రియ, తనను నడిపించగలిగినటువంటి ప్రక్రియ అన్నారు. నడిపించటంటే కాలుతో నడిపించడానికి అర్థం కాదు, తన గ్రహింపుకు నడిపించేటటువంటిది. ఎంత దాకా నడిపించేది చూడండి, ఎంత దాకా తీసుకువెళ్ళింది అంటే కాలుతో నడిపించిన ఎంత దాకా తీసుకెళ్ళింది? అది ఓ ప్రవర్తనలో ప్రవర్తించి తన్ను గ్రహించేటట్టుగానే ఈ గోచరం అన్నాం. గోచరం అంటే ఇంద్రియంలో చరించేది అంటే అట్టా అని కాదు. అక్కడ అంటే ఇంద్రియంని చరింటే ప్రవర్తించేటట్టు చెప్పుకోకూడదు. ఒక ప్రవర్తనలో అంటే ఏది మనం క్రియేట్ చేశాము, నడక అనేది, లేకపోతే మాట్లాడుట. అది ఆ ప్రక్రియలో ప్రవర్తనలో ఏమవుతుంది? లోపలిది ప్రవర్తించి అది మళ్ళీ తనకే తెలుస్తుంది. తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలుస్తుంది. ఎటు తెలుస్తుంది? మాటలు తెలుస్తున్నాయి. మాటల్ని ఎట్లా బయటకు ఇచ్చాడో అది తెలుస్తుంది. ఆ మాటల్లో ఏం వ్యక్తమైందో అది కూడా తనకే తెలుస్తుంది. ఇందాక 3 చెప్పుకున్నాం. 3 కూడా తనకు తెలుస్తుంది. 3 కూడా తనకే తెలుస్తున్నాయి. ఆ తెలియటం అనేటటువంటిదే ఇక్కడ పాలన పూర్ణ. పాలన పూర్ణంలో చెప్పుకున్నాం. పాలన పూర్ణ, పాలన పూర్ణకు పాలన, ముందు పాలన, పూర్ణకు పాలన, పూర్ణం. లేకపోతే ప్రవర్తన, పరిణామము, లక్ష్యం, ప్రమాణం అని చెప్తున్నాం. అట్లా ఇది మనకు బాగా ఇంకో పదం చెప్పుకుంటే అవగాహనగా వచ్చేటట్లుగా చూపిస్తుంది. ఈ 3 ఏం అవగాహన వస్తుందంటే అక్కడ తన ప్రవర్తన ఆగిపోతే, అంటే ఈ మనస్సు యొక్క ప్రవర్తన ఆగిపోతే, అదే ప్రవర్తన పదం మళ్ళీ చెప్పుకున్నామంటే దానికి సైలెంట్గా ఎంతవరకు ఉన్నటువంటిది అది ఒక చేతనత్వాన్ని తీసుకొని వ్యక్తమవుతుంది అనమాట. అది ఆగిపోతే దేహము ఫంక్షనల్ బాడీ అయినప్పటికీ కూడా అది ఆగిపోతుంది. ఈ ఫంక్షనల్ బాడీ అయినప్పటికీ అన్న పదాన్ని ఇందాక కారుతో పోల్చుకున్నప్పుడు చెప్తున్నాం. అది కూడా ఫంక్షనల్ బాడీనే. అది యాక్టివ్ చేశాడు డ్రైవర్ వచ్చి దాన్ని సెల్ఫ్ ఆన్ చేశాడు. తర్వాత ఏమో
డ్రైవింగ్ మెకానిజంతో యాక్టివేట్ చేశాడు. అది చేస్తే అది కదులుతుంది. కానీ ఇది ఎట్లా ఉందంటే ఇది ఫంక్షనల్ బాడీ, ఇది ఫంక్షన్ అవుతుంది. ఆన్ చేయటం అనేటటువంటిది ప్రతిసారి దీన్ని ఆన్ చేయటం లేదు. దీన్ని ఆన్ చేయటం ఎట్లా ఉందంటే ఇంద్రియంలో ఇట్లా లేపి దీన్ని ఇట్లా పట్టుకోవటం అనేటటువంటి వచ్చినప్పుడు అక్కడ దేనికి ఆన్ చేస్తున్నాం అంటే నాట్ ఫర్ ద ఫిజికల్ మూమెంట్. నేను గుర్తించాలి. కారుని ఒక ఫిజికల్ మూమెంట్ అంటే కదలిక, ఆ ఫిజికల్ మూమెంట్ కోసమని దాన్ని కదిలించాం. కానీ ఇక్కడ కదిలింపు ఎట్లా ఉందంటే చైతన్యాన్ని ప్రవర్తింపచేసి గోచరది, చైతన్యాన్ని ప్రవర్తింపచేసి ఆ ప్రవర్తనలో చైతన్యమును నిలుపుకొని దాన్ని తీసుకోవడం. అంటే ఈ గో అనేదేమో మీడియం, చరతి అనేదేమో ప్రవర్తన, నిజ ప్రవర్తన. అంటే దేని ద్వారానో తీసుకెళ్ళి అక్కడ లోపల దాన్ని ప్రవర్తింపచేసి ఆ ప్రవర్తింపచేసి తీసుకుంటున్నాం అనమాట. చెయ్యి అనేటటువంటిదేమో గో, అంటే ఒక ఇంద్రియం అని ప్రవర్తించేటటువంటిది అనమాట, ప్రవర్తించగలిగినటువంటిది. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఇట్, అది దానికి రచింపడింది. దానిలో ఏం చేశాడు ఇప్పుడు? చరతి ప్రవర్తింపచేశాడు. దేన్ని ప్రవర్తింపచేశాడు? లోపల మనస్సు ఇచ్చినటువంటి దాన్ని దీనిలో ప్రవర్తింపచేశాడు. చేసి భక్షణ చేస్తున్నాడు. తన పట్టుని తాను భక్షణ చేస్తున్నాడు. అంటే తీసుకుంటున్నాడు, గుర్తిస్తున్నాడు, తనే తీసుకుంటున్నాడు, ఇంకెవరికి ఇవ్వలేదు, ఎవరికి తెలియదు కూడా. ఇట్లా బిగించినప్పుడు పిడికిలు బిగించిన వాడిని తెలుస్తుంది కానీ పట్టు తనకే తెలుస్తుంది. తను దాటి అవతలికి వెళ్ళటం లేదు, అన్నటువంటి ఆ గొప్ప విద్యను, ఆ తేజస్సుని మనకు ఎంత బాగా అందించేటట్లుగా రచించిందో ఇది దిశ. ఇప్పుడు ఈ దిశని మనం పుట్టి సూర్యుడితో పోల్చుకొని తూర్పు పడమర అని చెప్పినట్టుగా ఆ పదములు సూర్యుడితో పోల్చుకున్నప్పుడు చెప్పినట్టుగా చెప్పలేదు. ఆ పదములు అట్లా చెప్పలేదు. మనం ఎట్లా వాడుకుంటున్నాం? సూర్యుడితో పోల్చి చెప్పినట్టుగానే మనం వాడుకుంటున్నాం. తెలుగులో తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం అన్న. తూర్పు అనేదేమో తెలుగులో చెప్పుకున్నాం, పడమర మన భాషలో చెప్పుకున్నాం, మళ్ళీ ఉత్తరం దక్షిణం ఏమో మళ్ళీ సంస్కృత భాషలో చెప్పుకున్నాం. నైరుతి వాయవ్యము, ఆగ్నేయము, ఈశాన్యము ఇవన్నీ కూడా మళ్ళీ సంస్కృత పదంలో చెప్పుకున్నాం. తూర్పు పడమరలు మాత్రం తెలుగులో చెప్పుకున్నాం. మళ్ళీ తర్వాత పైన కింద, ఊర్ధ్వ అధ అంటే పైన కింద అని అర్థం చెప్పుకున్నాం. ఇట్లా ఈ దీనిలో ఒక్కొక్క దాన్ని మనం సూర్యుడితో పోల్చే అందుతుంది. ఆ పదం సూర్యుడితో పోల్చి చెప్పినప్పుడు తీరు వేరుగా ఉంటుంది. అది చెప్పుకుందాం. చూడండి, సూర్యుడు ఉదయించే సమయం ఆ చోటును చూసి అటువైపు చూసి మనం తూర్పు అన్నాం బాగా. ఈ సూర్యుడు ఉదయించుట అన్నటువంటిది భూమికి నిత్యవర్తమానం. అవుతుందా? సూర్యుడేమో నికరమైనటువంటి గ్రహం, అది ఇదేమో తిరుగుతూ ఉందన్నమాట. ఆ తిరుగుతున్నప్పుడు మనం రేఖాంశం అంటారు. ఏ రేఖాంశము దానికి నేరుగా ఉండదు, లేకపోతే నేరుగా ఉన్నప్పుడేమో మిట్ట మధ్యాహ్నం అవుతుంది. అది ఆ క్వాడ్రంట్ అంటారు. ఆ నాలుగో భావానికి ఆ రీజియన్ అంటే ఆ ప్రాంతాన్ని చేరటం, అందుకోవటం అన్నమాట. వచ్చినప్పుడు అది మన భాషలో చెప్పుకోవాలంటే తెల్లవారుజామున 4-5 ఆ ప్రాంతాల దగ్గర నుండి మిట్ట మధ్యాహ్నం 12 గంటల దాకా రావటం అన్నమాట. ఇది ఒక క్వాడ్రంట్. తర్వాత మిట్ట మధ్యాహ్నం 12 నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఇంకొక 4వ భాగం అన్నమాట భూమికి. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 12 దాకా ఇంకొక భాగం, ఇంకొక 4వ భాగం. మళ్ళీ 12 నుంచి మళ్ళీ తెల్లవారు
దీనిలో తేడా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే క్రమంగా సూర్యుడు వెళ్ళిపోవటం అనేది రాత్రి తెలుస్తుంది, సాయంత్రం తెలుస్తుంది, క్రమంగా సూర్యుని దర్శనం చేయటం అని తెలుస్తుంది. ఇప్పుడు భూమి అని వదిలిపెట్టేసి ఒక రేఖాంశము అక్షాంశం అంటారు. అర్థం చేస్తున్నాం. ఈ భూమిని మనం చూసినట్టుగా ఈ రేఖాంశం అనే మాట ఎట్లా వస్తుందంటే సూర్యుడి వైపు తిరుగుతుంటే రేఖాంశము తిరుగుతుంటాయి అన్నమాట. అంటే భూమికి ఇట్లా చూపించడం రేఖాంశం, అక్షాంశం అంటే అడ్డంగా చూపించడం అనమాట. అర్థమైంది. అడ్డంగా చూపించడమేమో అక్షాంశములు, ఇదేమో రేఖాంశం. అంటే ఆ రేఖాంశములు తిరుగుతూ ఉంటే మనం చెప్పుకుంటే డిగ్రీలు వేసుకుని లెక్క వేసుకుంటే చుట్టూ తిరిగితే 360 డిగ్రీలని లెక్క వేసుకున్నా కూడా అప్పుడు మనకేం తెలుస్తుందంటే తూర్పు ఎటువైపు అన్నది ఇప్పుడు మనం ఒకనొక రేఖాంశంలో ఉన్నాం అనుకోండి. రేఖాంశములకి నెంబర్ చెప్పుకుంటూ పోతుంటే మనం 19వ నెంబర్లో ఉన్నాం అనుకుందాం. 19కి 18కి మధ్యలో తేడా ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా రేఖాంశం. అక్కడ ఆ స్థానంలో ఉన్న మనకు సూర్యుడి యొక్క అది ఆగమనం తెలుస్తుంది అన్నమాట. అది ఆగమనానికి మనం ఏం చేస్తున్నాము, మన దగ్గర ఎటువైపు ఏదన్నా ఒక భూమి మీద ఉన్నటువంటి ఒక చోటుని లేకపోతే ఒకటి ఏదన్నా ఒక గుర్తుని పెట్టుకొని ఇటువైపు తూర్పుకుంటున్నాం గబుక్కుని చెప్పడానికి. అయితే మనకు అక్కడ గబుక్కున అక్కడ తెలుస్తోంది మనకు సూర్యుడి యొక్క ఆగమనం. అటు చూస్తుంటే ఆగమనం అటు తెలుస్తుంది, మళ్ళీ సూర్యుడిలాగానే తెలుస్తుంది, కానీ దీనిలాగా తెలియటం లేదు. కిరణములు ఎట్లా రావటము, ముందు అల్ట్రావైలెట్ కిరణములు అంటారు, ఆ ఎరుపు కిరణములు అరుణ కిరణములు అంటారు. వాటిని అరుణ కిరణములు ఎట్లా వస్తున్నాయో అంటే ప్రవర్తన కిరణములు అనమాట. మనకు సూర్యుని యొక్క ప్రవర్తన అక్కడ మొదలైంది, అర్థం మనకు మొదలైంది. సూర్యుని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది, సూర్యుని యొక్క ప్రవర్తన ఎప్పుడు ఉంది, మన గ్రహింపుకు మొదలైంది అన్నమాట. ఆ గ్రహింపుకు మొదలయ్యి మన భూమి యొక్క విశేషం చేత ఆ గ్రహింపులో మన భూమి మీద మనకు అక్కడ ఎట్లా ఉంది, అరుణ కిరణములు ఎర్రగా ఉన్నాయి. అది ప్రవర్తన కిరణములు అన్నారు. సూర్యునికి సూర్యకిరణములు, భూమి మీద ప్రవర్తన కిరణములు. బాగా గుర్తుంచుకోవాలి. సూర్యకిరణములు ఇదేమో ప్రవర్తన కిరణములు. ఈ ప్రవర్తన కిరణములుగా వస్తూ క్రమంగా ఎరుపు కిరణములుగా వచ్చి క్రమంగా ఏమొస్తుంది, అది తెల్లగా వస్తుంది. తెల్లగా వచ్చి మిట్ట మధ్యాహ్నం పూర్ణమైనటువంటి సూర్యుని కిరణం నేరుగా పడినట్టుగా వస్తుంది. అవునా. ఇది రేఖాంశములు తిరిగిపోతూ ఉంటే ప్రతి రేఖాంశమునకు ఇప్పుడు ఒక రేఖాంశమునకు మిట్ట మధ్యాహ్నం ఉంటే ఇంకొక రేఖాంశమునకు అరుణ కిరణములు అప్పుడే తగులుతున్నాయి అన్నమాట. భూమి తిరిగిపోతుంటే ఎట్లా ఉంటుంది, ఆ తిరిగిపోతున్నప్పుడు ఈ తేడాని క్రమంగా అరుణ కిరణముల దగ్గర నుండి నడినెత్తికి వచ్చినటువంటి ఆ కిరణములు తీసుకోవడం అన్నదాకా వెళుతుంది అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తుంది. ఇది వదిలేస్తుంది అని మనం అంటున్నాం, నిజానికి వదిలేయటంలే. ఆ రేఖాంశమే ఆ పని చేస్తుంది. ఆ రేఖాంశమే తీసుకుంటోంది, దగ్గరగా వెళుతోంది, పూర్తిగా తీసుకున్నది మళ్ళీ వదిలేస్తుంది. మన మాట ఒక్క రేఖాంశముల గురించి చెప్పినట్టు, ఒక్క రేఖాంశము గురించి చెప్తున్నాము, అన్ని రేఖాంశములు క్రమంగా చేస్తున్నాయి. అర్థమవుతుందండి. అది ఎట్లా ఉంటుందంటే వరుసలో అందరు నిలబడ్డారు, లేకపోతే పంక్తి భోజనం అంటారు సరే. పంక్తి భోజనం పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది, అందరు పంక్తిలో కూర్చున్నారు, వడ్డించేవాడు ఒక వైపు నుంచి వస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఒకటి వడ్డించాడు, తర్వాత ఇంకోటి వడ్డించాడు, ఒకటి తర్వాత ఒకళ్ళు వడ్డించాడు. అట్లాగే సూర్యుని యొక్క ఆగమనం ఒక రేఖాంశం తర్వాత ఇంకో రేఖాంశం, ఇంకో తర్వాత రేఖాంశం అట్లా వస్తుంది అన్నమాట. కనుక ఇప్పుడు పగలు ఎవరికయింది, ఎప్పుడు పగలవుతుంది. భూమితో పోల్చుకున్నప్పుడు ఎప్పుడూ పగలే. ఎప్పుడూ మామూలు చెప్పుకోవాలంటే ఎప్పుడూ తెల్లవారుజామున 4 గంటలే, ఎప్పుడూ 5 గంటలే, ఎప్పుడూ 6 గంటలే. మళ్ళీ గంట జంప్ చేసి మాట్లాడుతున్నాం, దూకి మాట్లాడుతున్నాం. ఎప్పుడూ 6 గంటలే,
ఎప్పుడు 7 గంటలే, ఎప్పుడు 8, ఎప్పుడు 9 గంటలే, ఎప్పుడు 10 గంటలే, ఎప్పుడు 11 గంటలే, ఎప్పుడు 12 గంటలే. అంటే ఏమిటికి ఒక రేఖాంశములకు ఇది జరుగుతోంది. ఆ 12 గంటల్లో సూర్యుని యొక్క ఆగమనం ఎట్లా ఉంటుందో, 9 గంటలకి సూర్యు యొక్క ఆగమనం ఎట్లా ఉంటుందో అనేటటువంటిది ఒక రేఖాంశం ఇస్తుంది. ఒక రేఖాంశమునకు 9 గంటల ఆగమనం చూపిస్తే ఇంకో రేఖాంశమునకు 10 గంటల ఆగమనం చూపిస్తుంది. ఇంకో రేఖాంశమునకు 8 గంటల ఆగమనం చూపిస్తుంది. ఇంకో రేఖాంశమునకు 4 గంటల ఆగమనం చూపిస్తుంది. ఇప్పుడు కనుక తూర్పు ఎట చెప్పాలి? ఒక రేఖాంశం వాడు ఒకానొక స్థానంలో ఉండి ఒకానొక భూమి మీద ఉన్నటువంటి ఒక గుర్తును పెట్టి ఇది పెట్టి ఇది తూర్పు అని అంటున్నాం. అంటే ఇప్పుడు మనం చెప్పడానికి దుంప దిగుతోంది. చెప్పడం చేతకాక చివరికి ఏం చెప్పావు? చేతులు అందితే అన్నావు. ఎవడికి వడ్డిస్తే వాడికి వడ్డించిన వాడు, వడ్డింపబడిన వాడైనాడు అంతే. ఇంకా తర్వాత వాడిట ఉన్నాడు, వాడి ఆగమనం ఇంకా ఆలస్యంగా ఉందన్నమాట. వాడికి కూడా ఆగమనం అని వస్తుంది. పంక్తిలో అందరికీ చెప్పేసి వడ్డించిపోతాడు అనేది మనకు ఈ భేదం ఎట్లా చూస్తున్నాం. పూర్తిగా ఉపమానం కూడా అట్లా కాదు, కానీ భేదం ఎట్లా చూస్తున్నామో అట్లాగే అది కూడా అనమాట. కనుక ఇప్పుడు తూర్పు చెప్పడం అనేటటువంటిది మన స్థానంతో పోల్చి చెప్తున్నాం. ఇది తప్పు. అది ఎట్లా ఒక విధంగా చెప్తే తప్పు, ఇంకో విధంగా చెప్తే ఎట్లా ఉంటుందంటే, దిశ అంటే అతిసర్జనం అనే మాట వచ్చేటప్పటికి తనతోనే పోవచ్చు. అది కూడా ఇంకో విశేషం. అనే సెన్స్ని గ్రహింపును బయట సూర్య ఆగమనం చూపిస్తుంది. ఇది ప్రాచి అనేటటువంటి చూపిస్తుంది. ప్రాచి అంటే తన గ్రహింపు, దేని యొక్క గ్రహింపు? బయట సూర్యుని యొక్క గ్రహింపు కాదు, సూర్యుని యొక్క ప్రవర్తనని తాను గ్రహింపు. దానికి ఎట్లా ఉంటుందంటే, డి విటమిన్ తక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ అల్ట్రావైలెట్ రేస్ వచ్చినప్పుడు, అంటే అరుణ కిరణములు వచ్చినప్పుడు అరుణ కిరణములకి ఎదురుకుండా కూర్చోవాలి. కూర్చుంటే తనకు డి విటమిన్ వస్తుంది. అంతే కదా. అరుణ కిరణములు ఎటు వస్తాయండి? తూర్పు వైపు వస్తాయి కదా అని చెప్పి తూర్పు వైపుకి 6 గంటల తర్వాత కూర్చున్నాడు అనుకోండి, ఆ ఎండ కిరణము తనకు పైత్యం చేస్తాయి, దేహం సరిగా తీసుకోదు, ఆ కావలసింది రాదన్నమాట. ఆ తేడా మనకు తెలిసిపోతుంది. అందువల్ల అక్కడ ఏమన్నారంటే, ఇట్లా సూర్యునితో పోల్చి కాకుండా సూర్యుని ఎట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు? తన గ్రహింపుతో పోల్చి. డి విటమిన్ వచ్చే గ్రహింపు, తర్వాత పైత్యం చేసేటటువంటి, తర్వాత చురు అనేటటువంటిది, నెత్తి మారుతోందని ఇట్లా మనం కొన్ని పదములతో అట్లా వాడుకుంటాము. అట్లా సూర్యుని ఎట్లా తీసుకుంటున్నాము? తన గ్రహింపుగా తీసుకుంటున్నాము. ఇంకా తర్వాత ఏమంటున్నాం? సూర్యుడు ఇప్పుడు తనకు ఎదిగే సూర్యుడు. ఎదిగే సూర్యుడు అంటే మనకు సూర్య గ్రహింపు, సూర్యుని యొక్క రశ్మి గ్రహింపు ఎదుగుతున్నది, అంతేగాని గ్రహింపు ఎదుగుతుంది కానీ సూర్యుడు ఎదగటం లేదు. అట్లాగే ఇంగ్లీష్లో సన్ రైజ్, సన్సెట్ అని పదం వాడతారు. వాళ్ళు బయట ఎప్పుడు ఒప్పుకోరు, సరిగ్గా చెప్తారు. సన్ రైజ్ అంటే సరిగ్గా చెప్పాలంటాడు, కానీ ఇది సరిగ్గా చెప్పట్లేదు. సన్ ఈజ్ నాట్ రైజింగ్, సన్ రైజ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ది ఎర్త్, ఇట్ ఈస్ నాట్ విత్ రెస్పెక్ట్ టు ది సన్. అయినా బట్ వీ కీప్ ఆన్ సేయింగ్ సన్ రైజ్ అని, ఎందుకంటే ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్ విత్ రెస్పెక్ట్ టు సన్. ఆ ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది అనమాట, ఆ చెప్పడం వేరుగా ఉంటుంది కనుక చెప్పడానికి వీల్లేదు. సరేనా? ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ప్రాక్ అనే మాట తన గ్రహింపుగానే ఎట్లా ఉన్నదో, ఆ తర్వాత 12 గంటల తర్వాత ఏమవుతుంది? మళ్ళీ తాను వదిలేస్తున్నాడు. తను వదిలేస్తున్నాడా, సూర్యుడు తను వదిలేస్తున్నదా అనే పదం వేస్తే, వదిలిపోతున్నటువంటి భూమి మీద తాను ఉన్నాడు, తిరిగిపోతున్నటువంటి భూమి మీద ఉన్నాడు కనుక తానే వదిలేస్తున్నాడు, కానీ సూర్యుడు తనే వదిలేయటం లేదు. ఇది పాలన పూరణకు దర్శనం.
ఈ మాట కఠోపనిషత్తులో 3వ వల్లిలో మొదటి శ్లోకంగా ఉంటుంది. అవునా? ఇప్పుడు మనం ప్రాక్ శబ్దాన్ని అర్థం చేసుకున్నాం, తర్వాత ప్రాచి శబ్దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది తన దర్శనంగానే ఉన్నది. అది ఎట్లాగో అట్లాగే ఇప్పుడు తన దర్శనం అంటే మన మాట చెప్పినప్పుడు ఇది తన దర్శనము తనకు సూర్యుని యొక్క దర్శనమా, తన గ్రహింపు యొక్క దర్శనమా? అది సూర్యుని యొక్క దర్శనంతో భేదం చూపిస్తూ ఎందుకు ఇస్తుంది? తన గ్రహింపు. ఎందుకంటే సూర్యుడు మళ్ళీ తేడా లేదు, సూర్యగ్రహం ఒకటిగానే ఉంది కనుక, దానికి కిరణములు ఒకటిగానే ఉంది కనుక ఇప్పుడు ఏమంటున్నారు? సూర్యుడితో పోల్చినప్పుడు కూడా తన గ్రహింపు తేడా అని అన్నారు. అంటే ఇప్పుడు మనకేం చూపిస్తుందంటే, ప్రాచీ శబ్దం చూపిస్తుందంటే బయట ఎన్నిటితో పోల్చినప్పటికీ కూడా తన గ్రహింపు తేడా అని. ఎన్ని ఉన్నాయి, ఎన్ని అనేప్పుడు కథమ అని కథమ అని అడిగినప్పుడు, లేకపోతే ఏ రూపంలో ఉన్నాయి అడిగినప్పుడు కూడా అవి ఎట్లా ఉన్నాయి అని ప్రశ్న వేస్తే అనేక రకరకాలుగా ఉన్నాయి. నామములుగా ఉన్నాయి, రూములుగా ఉన్నాయి, ఉన్నాయి. ఆ తర్వాత దానిలో రంగులు, ఇంకా రంగుల్లో తేడా, తర్వాత కదలికల్లో తేడా, అది దాని యొక్క ప్రవర్తనలో తేడా, భౌతిక ప్రవర్తన ఆ తేడా, ఇట్లా అనేకంగా కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి మోహం, తనకేమో అది ఒక కదలికగా కనిపించడం. వాడి మోహంలో ప్రవర్తిస్తూ ఉంటే తనకు అదొక కదలికగా కనిపిస్తుంది. ఇంకోటేమో ఆశ్చర్యంతో ప్రవర్తిస్తుంటే అది తనకు ఇంకొక కదలికగా కనిపిస్తుంది. ఇట్లా చూడగా మనకేం కనిపిస్తుందంటే బయటవి ఎన్నో రకరకాలుగా ఉన్నాయి, మల్టిట్యూడ్ అన్నమాట. బహుళంగా రకరకాలుగా ఉన్నాయి. ఉన్నప్పటికీ తన గ్రహింపుని ఏం చేస్తుంది? రకరకాలుగా గ్రహింపించినట్టుగా ఉన్నాయి. తాను గ్రహించింది ఏమిటి? తన దగ్గర. దీనిలో ఒక చిన్న ఉదాహరణ చూపిస్తారు. ఇది గాజురాయి ఉంటుంది. గాజురాయిని బల్ల మీద ఒక అదేమిటి నల్లటి లేకపోతే నీలం పట్ట కప్పి దాని మీద బట్ట వేసి దాని మీద పెట్టారు, గాజురాయి పెట్టారు. ఆ గాజురాయేమో స్వచ్ఛమైనటువంటి ట్రాన్స్పరెంట్ గాజు. అయితే దాన్ని పెట్టేప్పటికి ఏం చేస్తుంది? ఈ నీలాన్ని తీసుకొని అది నీలపు రాయిలాగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ కనిపించడం ఎట్లా ఉంటుందంటే, మనము కింద కూర్చుని నెమ్మదిగా లేచుకుంటూ పూర్తిగా నిలబడి ఇంకా పైకి ఎక్కుతుంటే చేస్తూ ఉంటే దానిలో ఆ రంగు వర్ణం, గాజులో వర్ణం తేడా వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది నిజానికి ఏమి లేదు, అది అట్లాగే ఉంది. నీలపు గుడ్డ అట్లాగే ఉంది, బయట పైన ఉంటుంది గాజురా ఎట్లాగే ఉంది. అయినప్పటికీ మనకు అది నీడగా ఉన్నట్టుగా, ఆ తేడా ఉన్నట్టుగా మనకి ఎట్లా కనిపిస్తున్నదో అట్లా మనకు బయటపడినే కనిపిస్తుంది. కానీ తన దగ్గర మాత్రం తన గ్రహింపు అనేటటువంటిది ఎట్లా వస్తుందంటే, తనకు మన భాష అయితే కళ్ళు తిరిగిపోతాయి, అంటే దృష్టి భ్రాంతి కలిగినట్టుగా ఉంటుంది. ఈ తేడా ఎక్కడ ఉంది కనుక తనకు భ్రాంతి ఏమిటది? తనకు ఒకటే కదా దర్శనం, తన దర్శనమే తన దర్శనం, పూర్ణ దర్శనము. పూర్ణ దర్శనానికి ఎన్ని అసంపూర్ణములు ఎట్టున్నాయి? దానిలో ఆ కనిపించిన వాటిల్లో ఏ ఒక్కటి చూసినప్పుడు కూడా పూర్ణత్వం లేదు. ఈ భేదాన్ని బయట చూపించుకుంటూ తనకు స్థిరత్వాన్ని అందిస్తుంది. బయట ఏం చూపిస్తుంది? భేదాన్ని చూపిస్తూ స్థిరత్వాన్ని అందిస్తుంది. అందువల్ల ఇప్పుడు ఇది ఒక దిశ, ఇది ఒక దశ. భేదమును చూపిస్తూ స్థిరత్వాన్ని అందించడం అనేటటువంటిది ఒక దిశ. ఆ దిశ తనకు దశ.
దానికి ధాతువు ఆయన ఏమి ఇచ్చాడంటే అంతు గతి పూజనయోహో, అంచు గతి పూజనయోహో ధాతువు ఇచ్చాడు. గతి అంటేనేమో ప్రవర్తనాత్మకమైన, పూజనం అంటే గౌరవించడం. ఆ గౌరవించడం పదం చూపించడంలో ఎంత ఎంత తేజవంతంగా పదం వాడాడో మనం అలా ఆలోచించవచ్చు. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, వేరైనవన్నిటినీ చూపించుకుంటూ అనేకము రకరకములు బహుళము వ్యత్యస్తంగా ఉన్నటువంటి వాటిని చూపించుకుంటూ ఆ ప్రవర్తనలో అది కనబడుతూ ఉంటే ఆ దర్శనము ఎట్లా ఉంది అంటే, గ్రహింపు ఎట్లా ఉందంటే, ఆ ప్రవర్తన యందు పూజనమేమో ఆ పూజనమే తీసుకుంటుంది. అంటే తను ఏమి తీసుకోగలడో, తను ఏమి గౌరవించి తీసుకుంటాడో అక్కడే అదే కనిపిస్తుంది, అదే చేస్తున్నాడు, దానికి అందిస్తుంది. పూజించదగిన దాని కోసమే అందిస్తుంది కానీ పూజించలేని దాన్ని అందించడం లేదు. అది తనకు గ్రహింపు. అది బయటగా ఎంత వెరైటీ ఉన్నదో, వివిధం ఉన్నదో, వివిధం అంటే విధ లేక విశిష్ట ధారణ, విధ శబ్దాన్ని ఆయన ధారణ కోరుతున్నాయి. విశిష్టమైన ధారణ, వికల్పమైన ధారణ, తర్వాత వికృతమైనటువంటి ధారణ. అటువంటి ధారణలుగా అందిస్తున్నప్పటికీ తన ధారణ మాత్రం ఒకటిగానే ఉంది. గ్రహించింది, తనని గ్రహిస్తున్నాడు. తనను గ్రహిస్తూ వాటిని అది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది అని చూపించగలుగుతున్నాడు. ఇది గతి పూజనము అన్నాడు. అతను తన్ని పూజించుకుంటున్నాడు. ఈ పదమునకు మన ఇది రుచి దీప్తో అభిప్రీతో చేయాలి. అది కూడా ఇదే అర్థాన్ని చూపిస్తుంది. నోట్లో రుచి చూడటం అని మనం అంటే, రుచి చూడటం అంటే మనం ఏమంటున్నాము, సూర్యుని కిరణములు చూస్తున్నాం అన్నట్టుగానే మనం మాట్లాడినట్టుగానే ఆ పదార్థము నోట వేసుకుంటే మనకు 6 షట్ రుచులు ఉన్నాయి అని 6 చూపించారు. షట్ అంటే 6 అర్థం కాదు, కానీ మనం ఏం చెప్పాము, ఆ 6 ఏదో ఒకటి చెప్పి, లేకపోతే దాని మిశ్రమంగా ఉందనో ఏదో చెప్పి అట్లా చెప్పి నోట్లో వేసుకుంటే, అయితే ఇప్పుడు ఏం చూసాము, దాని యొక్క రుచి చూసామా, దాని రుచి చూస్తూ తన గ్రహింపుని అంటే తను స్వీకరించగలిగినటువంటి దాన్ని చూచి దాన్ని పరిమితం చేసేసాం. బయట దాన్ని పరిమితం చేశాం. ఇది అంటే ఏం చేసేప్పుడు దాంతో ప్రవర్తిస్తూ తన్ని పూజించుకున్నాడు, పూజించుకుని దాన్ని పరిమితం చేశాడు. అది కూడా గతి పూజనయో. రుచ దీప్తవు అభిప్రీతవు, తనకు ఎట్లా ప్రీతి కలుగుతుందో దాన్ని అట్లా వెలిగించి తన ప్రీతికి తగినట్టు తన ప్రీతిని తీసుకుంటుంది. దాన్ని వెలిగించి ఎట్లా వెలిగించింది, ఇప్పుడు చీకట్లో కనిపించిన వాడిని ఇట్లా చూసేటప్పటికీ చూస్తే అప్పుడు మనం ఏం చేసాము, ఇప్పుడు అన్నయ్య, ఆవిడ అక్కయ్య, ఆవిడ చెల్లెలు, ఆవిడ అమ్మ, నాన్న అని తనకి ఎట్లా అభిప్రీతి ఎట్లా ఉందో అట్లా మనం గ్రహించాము. అట్లాగూ అన్నిటినీ నోట్లో పోస్తున్న పదార్థం అన్నింటినీ కూడా వెలిగిస్తుంది. ఎట్లాగ వెలిగిస్తుంది, తన గ్రహింపుకి ఎట్లా ఉండాలనో తన గ్రహింపుకు తగినట్టుగా దాని మీద ఫోకస్ చేసి తన కిరణములను తన తీసేస్తుంది, దాన్ని కిరణం చేసి అప్పుడు దాన్ని ఎట్లా తీసుకోగలడో అది తీసుకుంటాం. దాన్ని మనం ప్యాలెటబుల్ అని ఇంగ్లీష్లో అంటారు. ప్యాలెటబుల్ ఫుడ్ అని అంటే తినడానికి యోగ్యంగా ఉందని. ఇంకా ఇంకో పదం కూడా వాడతారు. ఏం పదం వాడతారు దానికి, అడ్మిసిబిలిటీ, డైజెస్టిబుల్ అంటే మనకు జీర్ణ యోగ్యంగా ఉన్నటువంటిది అనే దాన్ని రచించేస్తుంది, చెప్తుంది. ఒక పదమును, ఒక పదార్థమును ఒకప్పుడు బాగున్నది అని దాని ఇప్పుడు బాగాలేదండి. ఈ బాగుంది, బాగాలేదు పదములు అవి అబ్స్ట్రాక్ట్ అంటే స్పష్టత కాదు, అస్పష్టమైనవి. స్పష్టమైన ఏమిటిప్పటికీ దేహానికి గ్రహింపదు అనేది మనం, అది అభిప్రీతి. దాన్ని వెలిగించి అభిప్రీతిని చెప్తున్నాం, వెలిగించి అభిప్రీతి తీసుకుంటున్నాం అన్నమాట. అర్థమైందండి.
అవి దాని రూపం దానికి ఉండగా దాన్ని మనం మన దీపంతో వెలిగించి మనకి దాని ప్రకారంగా మనం వెలిగించిన రూపంలో దాని యొక్క ప్రీతిని తీసుకుంటాం. చూపునట్టు చేస్తున్నాం, నయనం తీసుకున్నట్టుగా తీసుకుని దాన్ని వ్యక్తం చేసే రూపంలో చూస్తాం. అవుతుంది కదా, అన్ని ఇంద్రియాలకి ఆ తేడా కనిపిస్తుంది అనమాట. సరే, ఇక్కడ మనం గతి పూజన యోగోధాతు చాలా గొప్పగా ప్రవర్తనను ఎట్లా ఇచ్చామంటే ఆ ప్రవర్తనని తను పూజించేటట్టుగా తను గౌరవించుకునేటట్లుగా తీసుకున్నాడు. బయట ఎంత ప్రవర్తించినప్పటికీ కూడా తను గుర్తించేట్టుగా అట్లాగే తీసుకుంటున్నాం మనం. అందరూ అట్లాగే ఉంటుంటారు. ఒక రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న వాళ్ళందరిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ తన గ్రహింపు ఎట్లా ఉందంటే తనకు ఎట్లా కావాలనో అట్లాగే. ఆ పూజించుకోవటం ఎట్లా ఉంటుందంటే ఇది నాకు పడటం లేదు, ఇది నాకు వికారంగా ఉంది అని గుర్తిస్తున్నాడు. ఇది కూడా గతి పూజనమే. తనకు అది వికారంగా ఉంది అంటే అర్థమయ్యేటప్పటికి అది వికారంగా ఉంది, తనకు వికారహీనమైన వికారరహితం అన్నమాట. అట్లా పూజించుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దీని ప్రకారంగా ప్రాచీ ఎక్కడుంది? అంతటా ప్రాచీయే. ప్రాచీ దిశ అంటే అవకాశం, ప్రాచీ అవకాశం. అవునా? దేనికి? ఇప్పుడు ఆ ప్రాచీ అవకాశంలో వ్యక్తమవుతున్నాడు. అంటే ఉదాహరణకి ఇది తింటే నాకు ఇప్పుడు కడుపులో తిప్పుతుంది, ఇది ప్రాచీ దశ. ప్రాచీ దశ అన్నమాట. దశ అంటే వ్యక్తం చేస్తున్నాడు. ఇట్లా ప్రాచీ దిశ అంటే అది తనకు ప్రవర్తన యందు తన్ను పూజించుకునేటట్టుగా చూసుకుని అది తనకు వికారం కలిగిస్తుంది. అది లేకపోతే నాకు వికారం ఉండదు అన్న ఆ భేదాన్ని దీన్ని బృహదారణ్యక ఉపనిషత్తులో పదం వాడతాడు, అధ్యర్థ అని. అధ్యర్థ అంటే అధి అర్థ అని మామూలు అర్థం చెప్పి, అధి అంటేనేమో ఎక్కువ అని, అర్థ అంటే ఇంకోటి 1.5 అర్థం చెప్తారు. అధ్యర్థ అంటే 1.5 అంటాడు. అది అంటే ధారణ. అర్థ అంటే అర్థ భేదే ధాతు అంటే భేదం గచ్చది. అంటే ధారణ ఏం చేస్తుందంటే దాన్ని భేదం చేస్తుంది. ఇది అధ్యర్థం. ఎక్కడ 1.5 అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ 2 ఉపమానాలతో ఒకసారి చెప్పుకుందామండి. నేను ఇందాక రుచి చెప్పుకున్నాను చూసారా, ఈ పదార్థం ఏం చేస్తుంది? తను రుచి దీప్తం అభిప్రీతం అన్నప్పుడు దీప్తి ఎట వెలిగిస్తుందంటే తన ధారణతో దీప్తి చేసి దాన్ని భేదం చేసేసి తన ధారణతో ఎప్పుడు వెలిగించిందో అప్పుడు అది తన ధారణ వెలుగులో లేదు, అది చేసి దాన్ని భేదం చేసి తనకు పనికిరాదు. అది దేహానికి పనికి వస్తుందని, దేహానికే పనికి వస్తుంది. ఎలా పనికి వస్తుందంటే దాన్ని ధారణతో వెలిగించి దేహానికి పనికి వస్తుంది. అంటే ఇప్పుడు అప్పుడు ఆత్మ ప్రశంస అందామా అనాత్మ ఖండన అందామా అంటే అక్కడ విషయంతో పోల్చి కాదు. ఆత్మ ప్రశంస అనాత్మ ఖండన అనేది బయట పదార్థంతో, ఒక పదార్థం దేహంలో నోట్లో వేసేస్తాడు, అది దేహం తీసుకోగలుగుతుంది. మరి కానీ అదే మళ్ళీ ఇంకా రిపీట్ చేయగా మళ్ళీ అదేముంటుంది? ఖండన. మళ్ళీ అధ్యర్థం అన్నమాట. అంటే ధారణ చేత భేదించుట, భేదమును చెప్పుట, తన ధారణ చేత భేదం. ఇది అధ్యర్థం. 1.5 కాదు. సంఖ్య చెప్పుకుంటూ పోతే ఎట్లా అవుతుంది? అరన్నర అంటుంటాం. 1.5, 2.5, 3.5, 4.5 అంటారు. కన్నడంలో 1 వరై, 2 వరై, 3 వరై, 4 వరై. అరవన్లో 1 అర చెప్తారు. 1, 2, 3, 4, 5, 6 అంటే 5 మీద అర్థం. అట్లా చెప్పుకుంటూ పోతుంటారు. అట్లా సంఖ్య చెప్పినట్టుగా కాకుండా మనం అర అని అంటున్నాం.
అధ్యర్థం అని అంటున్నాం. అర్థం అంటే భేదించడం అనమాట. అది అంటే ధారణ. ఇప్పుడు ఎక్కడ ఉంది ధారణ? అధ్యర్థం ఎక్కడుంది అంటే దేనితో ప్రయోగం చేస్తున్నామో, ఎక్కడ దాంతో నువ్వు సంబంధం చేసుకుంటున్నావు అనుకుంటున్నావో అక్కడ కూడా దాన్ని ఏం చేస్తున్నావు, దానికి ధారణ ప్రయోగం చేసి దాన్ని భేదం చేశాడు. ఇది రుచి దగ్గర ఎట్లా ఉందో ఇందాకేం చెప్పున్నాం, అనేక రకరకాలుగా ఎన్నో రూపాల్లో కనిపించినట్టుగా కనిపిస్తుంటే వాటిని తన ధారణతో ప్రొజెక్ట్ చేస్తాడు. చేసేటప్పటికి దాన్ని భేదం చేశాడు. అట్లాగే ఇప్పుడు ఏమన్నాడు, గతి పూజనం అన్నాడు. గతి పూజనం అంటే ప్రవర్తన చేస్తూ దాన్ని పూజనకి ప్రయోగం చేశాడు. ఆ ప్రవర్తన పూజించగలిగితే తీసుకుంటాడు, పూజించగలిగింది తన దగ్గర, లేకపోతే దాన్ని వదిలేస్తాడు. ఎక్కడ వదిలేస్తాడు? సూనర్ ఆర్ లేటర్ అని ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది. సూనర్ ఆర్ లేటర్, భ్రాంతి చేత ముందు అవునంటాడు, తర్వాత లేటర్, సూనర్ ఆర్ లేటర్, వెంటనే కూడా అంటాడు, లేకపోతే తర్వాత అంటాడు. సూనర్ ఆర్ లేటర్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు సెల్ఫ్, అట్లా సెల్ఫ్ ఎలివేషన్. తన గ్రహింపుకే దాన్ని ప్రయోగం చేశాడు. కానీ అయితే దాన్ని క్రియాత్మకంగా చూపించడానికి ముందు వెనకలవుతుంది అన్నారు. అదే కనుక ఈ విధంగా ప్రాచీ దిశ ఎక్కడుంది? తన ప్రవర్తనలో అంతటా ప్రాచీ దిశ. ఇప్పుడు ఆ ప్రాచీ దిశ ఇందాక సూర్యుడితో చెప్పుకున్నప్పుడు ఎట్లా ఉంది? సూర్యుడితో పోల్చి రేఖాంశం అని చెప్పుకుంటూ పోతుంటే సూర్యుడితో పోల్చి రేఖాంశంలో భూమి ఎట్లా గ్రహిస్తోందో, మళ్ళీ భూమి గ్రహింపే చెప్పుకున్నాం. వాళ్ళు సూర్యుడితో పోల్చి భూమి గ్రహిస్తాం ఎట్లా చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తాం? తనతో పోల్చి తననే గ్రహించడం. అర్థం ఉందా? తనతో పోల్చి తననే గ్రహించడం అనే దగ్గర వచ్చేటప్పటికి అది ప్రాచీ అంచు గతి పూజనయో. అట్లాగే పడమర, తెలుగులో పడమర ఉంటుంది. పడమర ఏది? పడమర సూర్యుడు అస్తమిస్తాడు చూసారా, అదేమో పడమర దిక్కు. సూర్యుడు ఉదయించేదేమో తూర్పు దిక్కు అనేప్పటికీ ఇప్పుడు చెప్పు నాకు బాగా అర్థమైంది. దాన్ని ఎట్లా ఉండాలి? మనకు ఓం వేసి పిల్లలకి ఏం చూపిస్తారు? సూర్యుడు ముందు నిలబెడతాడు. నిలబడినప్పుడు ఇదేమో తూర్పు, తన వెనకేమో పడమర, కుడివైపు ఏమో దక్షిణం, ఎడమవైపు ఏమో ఉత్తరం. ఇప్పుడు చూపించి మరి వాయవ్యం ఎక్కడ ఉన్నాయంటే దీంతో పోల్చుకుని మళ్ళీ ఇటు మళ్ళీ చూపించి అని చూపిస్తారు. తను నిలబడినప్పుడు ఈ వర్టికల్ ఫిగర్ అయిపోయింది. కానీ భూమితో పోల్చినప్పటికి తను భూమి నిలబడ్డాడు కదా, పడుకుని ఉంటే అప్పుడు భూమితో పోల్చరు వస్తుంది. నిలబడితే ఎట్లా ఉంది? ఇప్పుడు తూర్పు ఎట్లా ఇటున్నాడు, తూర్పు పడమర. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చూపించాడు? నిలబడి మాట్లాడుతున్నాడు, కానీ తను ఎక్కడ చూపిస్తున్నాడు? ఎదురుకుండా, అంతేనా? వెనక అనేటప్పటికి ఇప్పుడు మరి రేఖాంశం చూపిస్తున్నాడా, అక్షాంశం చూపిస్తున్నాడా? అక్షాంశమే చూపిస్తున్నాడు. అర్థమైందా? ఇది అని ఇట చూపించేసి ఒక కాగితం మీద గీసినట్టుగా దాని మీద మనిషిని నిలబెట్టి, మధ్యలో నిలబెట్టి, అంటే తనతో పోల్చి చెప్పుకుంటే పసివాడికి బాగా అర్థం అవుతుంది అని చూపించారు. అట్లా చూపించి తర్వాత 8 దిక్కులు చూపించి పైన కింద అంటే తలకాయించి పైన, కింద కింద ఏముంది? భూమి. ఆ భూమి ఉంటే ఏం చేయాలి? భూమి కింద ఏముందండి? భూమి కింద అని చెప్పాలి. భూమి కింద ఏముంది? భూమికి పైన ఏది, కింద ఏది? తిరిగిపోతున్న భూమి కింద ఏది, పైన ఏది? అయినా మనకు అర్థం కాదు, అక్కర్లేదు. కింద పైన అనేది ఒకటి కూడా అదొక దిక్కు. ఏ పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్, ఏ టాక్, ఏ పాయింట్ ఆఫ్ టాక్, ఏ పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ అని మనకు చెప్పుకుంటూ పోతుంటే దాంతో మనం తృప్తి చెంది ఇక చాలే, ఎక్కువ చెప్తే అవుతుంది, కొండనాలికి బందేస్తే ఉండాలికి ఊడిపోతుంది అని ఒకసారిగా. ఒకప్పుడు మనం కూడా భారత కథ పుస్తకం వేసుకున్నప్పుడు, ఇప్పుడు 1983-84 ఆ ప్రాంతాల్లో వేసుకున్నప్పుడు సంక్షిప్తంగా ఆ పాత్రలన్నింటినీ సమన్వయం చేసుకుని మనకి ఏం కావాలో చెప్పుకున్నాం. ఇంకా తీరిగ్గా చెప్పుకోవాలంటే ఎట్లా ఉంటుందని ఇప్పుడు మనం ప్రయత్నం చేసుకుంటున్నాం.
కానీ ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రతి మనిషిని తీసుకుని వాడికో లక్షణం చెప్పి వాడి గుణం చెప్పి వాడితో చెప్పుకుంటూ పోతుంటే అందుతుంది. ఏది వాడితే నీతో కూడా అందుతుంది, కానీ అది అంత వివరణ మనకు అక్కర్లేదు. అదే దాన్ని అన్నమాట కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అన్నట్టుగా అట్లా అవుతుంది అనేమాట. అది మన ఇప్పుడు అక్కడైతే అట్లా అయింది, కానీ ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఏదైనా చూస్తున్నాం అనుకో, ఇది ప్రాచీ దిశ, ఇంకా ప్రతీచీ దిశ కూడా ఇదే, ఉత్తరం ఇదే, దక్షిణం ఇదే, అన్ని దిశలు ఇవే అన్నట. ఎందుకు? అక్కడ దశ ఉందిగా, దశ ఉంది కనుక దిశ. దశ లేకుండా దిశ లేదు, మనస్సు లేకుండా కాలు కదలదు, దశ లేకుండా దిశ లేదు. ఇప్పుడు అందుకని పాణిని మహర్షి కూడా ప్రతీచి అన్నప్పుడు కూడా అంచు గతి పూజనయోహో అని అన్నాడు. మన సూర్యుడితో పోల్చేటా ఉన్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడంటే ఆయన సూర్యుడు అస్తమించాడని పదం చెప్పి రేపు ఏ చీఫ్ మినిస్టరో ప్రైమ్ మినిస్టరో లేకపోతే ఇదివరకు గడిచినట్టు వాళ్ళలో ఎవరు గడిచారో వాళ్ళందరి పేపర్లు ఎట్లా వచ్చింది? అస్తమయం. ఫలానా ప్రైమ్ మినిస్టర్ గారు అస్తమయం, ఫలానా చీఫ్ గారు అస్తమయం. అస్తమయం అంటే అవుట్, హీ కిక్డ్ ది బకెట్ అని ఇంగ్లీష్లో ఒక సాహిత్య. కిక్డ్ ది బకెట్ అంటే వీళ్ళకి అట్టంత మాట మాట్లాడతారు. హీ కిక్డ్ ది బకెట్ అంటే హూ ఈజ్ దట్ హూ హ్యాస్ కిక్డ్ ది బకెట్ అంటే ఇప్పుడు అర్థమైంది. ఇప్పటికి ఇట్ అమౌంట్స్ దట్ ది బాడీ ఈజ్ ఎ బకెట్ అండ్ దేర్ సమ్మన్ ఎల్స్ హూ హ్యాస్ కిక్డ్ ఇట్ అండ్ గాట్ అవుట్, వెళ్ళిపోయినాడు. ఉందా లేదా? అయిపోయాడు. బకెట్ని తన్నేసి లేచిపోయినాడు. వాడు ఉన్నాడు లోపల, మరి వాడిని కన్సిడర్ చేయమే, వాడి కదా నడిపించింది. అది చెప్పకుండా చెప్పలేవుగా. చెబుతూ కూడా పశ్యన్నపి జన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. పశ్యన్ అపిచ, చూస్తున్నప్పుడు కూడా నా పశ్యతి మూఢ, వాడు మూఢుడు. ఉదర నిమిత్తం బహుకృత వేష, పొట్టపోసుకోవడానికి ఈ వేషాలు వేశారని సన్యాసులు తిట్టేశాడు ఒకసారి ఎవరు, శంకరాచార్యులు వాడు. ఇలా కనుక మనం గుర్తించవలసిన విశేషం ఏమిటంటే, ప్రతీచి అంటే సూర్యుడు అస్తమించటం అన్నమాట. అర్థం చేసుకోండి, సూర్యుడు ఎట్లా ఉదయించాడు, ఎక్కడ ఉదయించాడు? తన భూమి మీద. దానికి అందుకనే సంస్కృతంలో అహహ అన్నారు. ఇక్కడ ఉదయించాడో అక్కడ అహహ అన్నాడు. అహహ అన్నప్పుడు ఏముంటుంది? ఓహా త్యాగే ధాతు అర్థం చూపించారు. ఓహా త్యాగే అర్థం చూపించి న జహాతి సూర్యాగమనం ఇది అహహ. హహ జహాతి, విడుచుట. న జహాతి అహహ. దేన్ని చెప్పలే. అక్కడ మనం ఏం చెప్పాము? సూర్యాగమనం అన్నాం. ఈ సూర్యాగమనం అనేటటువంటిది ధాతువులో చెప్పలే. జహాతి న జహాతి, జహాతీతి హహ, హన్ అనుకోదు, అహన్ అనుకోదు, అవునా? న జహాతీతి అహన్, అహహ. అందువల్ల అయితే ఇప్పుడు మనం ఏం చేసాం? ఒక ప్రయోగంలో చెప్పి దాంతో చెప్పాం. ఇప్పుడు మనతో చెప్పుకుంటే పగలు ఎప్పుడు అవుతుంది అంటే న జహాతి ఎట్లా? అధిష్టానస్య ఆగమనం, అధిష్టానస్య స్ఫురణం. న జహాతి, విడవలేడు. అధిష్టానం విడవలేడు, ఎంత ప్రవర్తించే విడవలేడు. అందువల్ల అది ప్రాచీయ. అది తనకు అది అహహ. అది ఎక్కడ ఉండొచ్చును? ఎప్పుడైనా ఉంటుంది. భూమితో పోల్చి అహహ ఎప్పుడే ఉంది? నా సూర్య ఆగమనం అన్నాం గనక, సూర్య ఆగమనం అంటే కాసేపు వచ్చేసిన తర్వాత అయింది. దానికి చివరికి ఏమంటే ఎదురు పోయిందని, ఇట్లా దాన్ని ఏమంటారు? అభ్యాగతం. అభ్యాగతం చేసిందని, ఎదురుపోయిందన్నాడు.
ఎదురుపోయే దాంతో తిరిగే దాంతో పోల్చాడు కనుక దానికి ఆ అర్థం కాస్త ఇన్స్టంటేనియస్గా ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లా ఉంది, నా జహాతి అధిష్టానస్య స్ఫురణం అన్నాం అనుకోండి, అప్పుడు దీనికి నిరంతర ప్రవర్తన వచ్చేసి, అవునా? ఇదంతా ఎంత తిరిగిన ఎటు తిరిగినప్పటికీ కూడా నా జహాతి అధిష్టానస్య స్ఫురణం, అధిష్టానం యొక్క స్ఫురణమును విడవలేడు. ఇది ప్రాచి. అంతా ఎట్లాగో అట్లాగే సూర్యుని యొక్క ఆగమనం ఎట్లాగో సూర్యుని యొక్క దాన్ని అస్తమయం అనమాట. అస్తమయ శబ్దానికి అస్తం అవే పదం. అదర్శనం దర్శనాభావ. అస్తం అనుపలబ్ధిం గ్రహ నక్షత్రాణం కరోతీతి అస్త్రః. గ్రహ నక్షత్ర అస్తః అస్తః అసుక్షేపణే ధాతు. అంటే విడవబడింది అని. అక్కడ ఆగమనం, ఇక్కడ విడవబడింది. అస్తమయం అంటే విడవబడింది అని. ఎక్కడ విడవబడింది? గ్రహించుట, సూర్యుని యొక్క గ్రహించుట అనేటటువంటిది విడవబడింది. సూర్యుని గ్రహించుట ఎక్కడ ఉందో అదేమో తూర్పు అన్నాం. గ్రహించుట ఎక్కడ విడవబడిందో, గ్రహించుట లేకపోతే సూర్యుడు గ్రహించుడు కాకుండా సూర్యుడే విడిచేశాడు. సూర్యుని ఎదురుపోయినాడు, సూర్యుని జార విడుచుకున్నాడు. అంతేగా ఆ జార విడుచుకున్న దాన్నేమో అస్తమయం అని పదం. అస్త దాన్ని మయటి ప్రయత్నం చేసి అస్తమయం అన్నాడు. అస్త విడుచుట అనమాట. ఆ విడుచుట అనేటటువంటి దానికి ఏమన్నారు? ప్రతీచి అన్నారు. ప్రతి ఈచి అనమాట. ఈచ్ ప్రాచీ ప్ర ఆచి నిరదిచి అట్లా అది చూడాలి ఒకసారి. చూడవచ్చు అట్లా. మొత్తానికి అంచు అది ధాతు, రెండింటికి ఒకటే ధాతు అనమాట చూపించారు. రెండింటి కూడా గతి పూజనయో అన్నారు. అంటే అర్థం ఇందాక ఎట్లాగైతే అన్నిటినీ ఏది ప్రవర్తించినప్పటికీ కూడా తను ఏం చేశాడు? తన దాన్ని ప్రయోగం చేసి అధ్యర్థం చేసి దాన్ని భేదం చేసి తననే గ్రహించాడు. తన ప్రవర్తనని తాను పూజించుకున్నాడు. అది ఎట్లా చేసేవాడు. అట్లాగే పడమర అనేది ఎట్లా ఉందంటే దాన్ని విడుచుటగా, దాన్ని పొందుటగా చేసినప్పుడు కూడా ఎట్లా గతి పూజనం, దాన్ని విడుచుటగా చేసినప్పుడు కూడా గతి పూజనం. అంటే అర్థమయ్యేటప్పటికి ఒక విషయంతో ప్రవర్తించేటప్పుడు తన్ని ఆ ప్రవర్తనలో తన్ని పూజించుకున్నాడు, తీసుకున్నాడు. ఆ ప్రవర్తన ఎట్లా ఉంది? తనను పూజించుకునేటట్టుగా ఉంది. లేకపోతే తననే పదం చెప్పకపోయినప్పుడు కూడా పూజించుట అని అర్థం చెప్పాడు అనుకోండి, దాన్ని పూజించలేకపోయినాడు, దాన్ని గౌరవించలేకపోయినాడు, కానీ విడిచేశాడు కనుక పూజించలేకపోయినాడు. తననేం చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. మీరు చెప్తారు ఊరికి తనని కూడా ఇంత అవతల దాన్ని పూజించాడని చెప్పొచ్చుగా అంటే పూజించలేకపోయినాడుగా. ఆ గ్రహింపు ఎట్లా ఉంది? తన గ్రహింపుగా ఉంది కానీ దాని గ్రహింపుగా లేదు కాదు. అట్లాగే పడమర అని మనం ఏం చెప్తున్నామో అక్కడ పడమరలో ఏం చేస్తున్నాడు? సూర్యుడిని మనం వదిలేసాము అంటున్నాం. ఇప్పుడు సూర్యుడు ఎవరు? ఇందాకేం చెప్పుకున్నాం, సూర్యుడితో పోల్చి మాట్లాడినప్పుడు తీరు వేరుగా ఉంది. సూర్యుడితో పోల్చి చెప్పుకున్నప్పుడు సూర్యుడితో పోల్చి తీరుగా ఉంది. అది తనతో పోల్చుకుని వచ్చేటప్పటికి సూర్యుడితో పోల్చి భూమిని మాట్లాడాం.
ఇప్పుడు ఏం చేసాము మనకు ఈ భూమిని తనతో పోల్చి మాట్లాడాడు. తనతో పోల్చి మాట్లాడేటప్పుడు దాని గ్రహింపు మళ్ళీ వేరుగా. అట్లాగే విడుచుట అనే పదం వచ్చేటప్పటికి సూర్యుని విడిచేసాం. ఇంకా అంటే బయట పదార్థాన్ని విడిచేసాం. విడిచేసి అప్పటికి దీనిలో మనకు గుర్తింపు లోకంలో ఎట్లా ఉంటుందంటే, సూర్యుని తెప్పించుకున్నాం, బాగుంది, అభ్యాగతం వెళ్ళాం, భూమి వెళ్ళింది. అక్కడ వెళ్ళినప్పుడు భూమి ఎట్లా అయింది, భూమికి సూర్యరశ్మి వచ్చింది, సోలార్ ఎనర్జీ అంటారు, వచ్చింది. భూమి మీద పంటలకి వాటికి బాగా పనికొచ్చింది అని ఎట్లా అన్నారో, ప్రవర్తన అందరు ప్రవర్తించగలిగారు, ఆ వెలుగులో ప్రవర్తించగలిగారని ఎట్లా అన్నారో, దేహం విడిచిపెట్టి సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా గామ ఆవిశ్య చ భూతాని ధారయామ్యహం ఓజస, ఎట్లా భూమి పుష్ణామి చోషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక సోమో భూత్వా అన్నారు. అంటే ఏమిటికి, సూర్యుడు వదిలేసినప్పటికీ కూడా, సూర్యుని ఆగమనం చేసుకున్న పక్షం ఒకటి, వదిలేసిన పక్షం. ఆగమనం చేసినప్పుడు సోలార్ ఎనర్జీ వచ్చి ఫోటోసింథసిస్ అయిందని ఇట్లా అయితే చెప్పినట్టు చెప్పుకున్నారు. సూర్యుని విడిచిపెట్టేసినప్పుడు కూడా ఏమైంది, రసాత్మక సోమ భూత్వా, అప్పుడు కూడా సూర్యుడు వచ్చినప్పుడు మనం అంతా పగలుగా తిరగాడగలిగి ఇట్లా ఉన్నాం అనుకుంటున్నాము. సూర్యుడు విడిచినప్పటిప్పుడు కూడా విశ్రాంతికి పోయి అప్పుడు కూడా ఉండగలిగాం. దేహం పగలు ఎంత ఉండగలిగాం అనేది ఒక పొటెన్షియల్గా ఎట్లా మాట్లాడుతున్నాము, ఈక్వల్లీ పొటెన్షియల్ ఈజ్ దేహము రాత్రి చీకటైపోయింది, పడుకుని విశ్రాంతి అనేది కూడా ఈక్వల్లీ పొటెన్షియల్. అంటే అంత సత్తా, అది ఎంత సత్తానో ఇది కూడా అంత సత్తా. పొటెన్షియల్ అంటే సత్తా, అవునా, అంత సత్తా కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకేం చూపిస్తుంది, బయట దాంతో పోల్చుకున్నప్పుడు దాంతో మనం ప్రవర్తన చేసినా తన్ని గ్రహించడం, తన్నే పూజించిన వాడు అయినాడు. విడిచినా కూడా తన్నే పూజించి ఆ ప్రవర్తనలో తన్నే పూజించిన వాడైనాడు. ఉన్నాం, చచ్చిపోలే ఎవరు. ఇంకా భూమి కూడా ఏం చేయింది, దీనివల్ల ఫోటోసింథసిస్ పగలు ఎట్లా వచ్చిందో, ఈ రాత్రి ఇది వచ్చినప్పుడు కూడా దానికి పుష్టి వచ్చింది. ప్రతి పైరుకి పుష్టి వచ్చింది. ప్రతి భూమిలో ఉన్న ప్రతి రేణువు కూడా, మట్టి రేణువు కూడా దానికి బలం వచ్చింది, మనకు బలం వచ్చింది. అంటే అర్థమైనప్పటికీ మన పొటెన్షియల్ ఏం చేస్తాం, మనం ఏం చేస్తున్నాం, బయట దాన్ని గ్రహించుట విడుచుట. ఎట్లా, తన్ను పూజించుకుని, తన్ను పూజించుకుంటూనే సూర్యుని తీసుకుంది, తన్ను పూజించుకుంటూనే సూర్యుని వదిలేసి. ఇప్పుడు మనం ఇంకో విధంగా చెప్పదలుచుకుంటే ఎట్లా ఉంటుంది, సూర్యుడు ఆగమనమును విడవలేదు ఎట్లా చెప్పుకుంటున్నాము, అట్లాగే సూర్యుని అస్తమయమును కూడా విడవలేదు. సూర్య అస్తమయము విడవలేదంటే విడవలేదు, అస్తమయానికి వదిలేసింది. ఆగమనానికి ఎట్లా వదిలేసిందో, అంటే వస్తానంటే సరే అన్నది, పోతానంటే కూడా సరే, పోయేస్తానమ్మా అంటే అట్టే పోయిరండి, పోయిరండి అన్నది. పోయేస్తా అంటున్నాడు సూర్యుడు, పోయి రమ్మన్నాడు. మళ్ళీ రేపు పొద్దున వస్తావా, నేను ఇట్లా స్టేషన్లో కాసుకుని కూర్చుంటాను, అభ్యాగతానికి వస్తాను, ఐ షల్ రిసీవ్ యూ. అది ఎట్లా టర్మ్స్ ఎక్కడ ఉన్నాయని అర్థం చేసుకోవాల్సింది. ఎవరిని పూజిస్తున్నాం, సూర్యుడు రావటాన్ని తనకు పూజగానే, సూర్యుడు పోవటాన్ని తనకు సూర్యుడు ఎట్లా ఉంటున్నామో, అది సూర్యుడితో పోల్చి భూమి ఎట్లా అన్నదో అట్లాగే మనం సూర్యుడితో పోల్చి భూమికి ప్రాచీ చెప్పుకుంటున్నాం. అట్లాగే సూర్యుడితో పోల్చి భూమికి ఇది ఎట్లా అయిందో, అక్కడ తన పూజ ఎట్లా అయిందో, అట్లాగే బయట విషయాన్ని మనం ప్రవర్తనకి తీసుకొని కన్సిడరేషన్కి తీసుకున్నప్పుడు ఎట్లా ఉందో, వద్దు అన్నప్పుడు కూడా అట్లాగే. ఐ డోంట్ నీడ్ కన్సిడరింగ్ ఇట్, అంటే దాన్ని మళ్ళీ నేను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి నేను ఇది అది అరవలసిన అవసరం లేదు, నాకు దాని గురించి తెలిసిపోయింది.
అని అన్నప్పుడు కూడా అదే చేస్తున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని అట్లా వ్యక్తం చేసుకుంటున్నాడు. అర్థమైందా? కనుక అది ప్రతీచి కూడా ఏమైంది, అది దిశ అయింది, దశ అయింది. అర్థమైందా? దిశ అయింది, దశ అయింది. ఎప్పుడైతే ఈ దిశ దశ రెండైనాయో దానికి అంతరిక్షం అనే ఒక పదం వచ్చింది. అది ఇక్కడ రాలే, ఈ దిక్కులో రాలే. అంతరిక్షం శబ్దానికి శ్రీకృష్ణానంద మఠంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్వచనం ఇచ్చుకున్నాం. అంతః ఈక్షతే ఇది అంతరిక్షం. అంతః అంటే ఒక గ్రహమున, అంతరిక్షం అంటే ఏం చెప్తారు, గ్రహమునకు మధ్యలో ఉన్నటువంటి చోటు అంతరిక్షం అని అంటారు. ఈ గ్రహ శబ్దానికి గృహ్ణాతీతి గ్రహ, తాను గ్రహించాడు, ఒక భావాన్ని గ్రహించాడు, ఇంకొక భావాన్ని గ్రహించాడు. ఇది ఒక గ్రహము, అదొక గ్రహం. ఇది గ్రహించటంలోనూ ఇది గ్రహించటంలోనూ మధ్యలో ఏమున్నదో దాన్ని కూడా ఈక్షతే, దర్శనం చేస్తాడు. అట్లాగే ప్రాచీ దాన్ని ఒక గ్రహం తనకు గ్రహించినటువంటిది, ప్రతీచి కూడా ఒక గ్రహం గ్రహించాడు. ఈ రెండింటి మధ్యలో అంతరిక్షం అన్నారు. అంతరిక్షంలో గ్రహించినప్పుడు తనకు ఇంకా కొన్ని దిశలు కనిపించినాయి అన్నారు. ఏం దిశలు కనిపించినాయి అంటే ఇప్పుడు అవకాశం. ఇప్పుడు ప్రాచీ ఎట్లా తనకు అవకాశము అంటే తను తాను వ్యక్తం చేసుకోవడానికి అవకాశము, ప్రతీచి కూడా తనకు తాను వ్యక్తం చేసుకోవడానికి ఎట్లా అవకాశమో, ఈ రెండింటి మధ్యలో మధ్యలో ఉన్నటువంటి దానికి అంతరే ఈక్షతి అనమాట. కుంతో దాన్ని దర్శనం చేస్తున్నాడు. ఎట్లా దర్శనం చేస్తున్నాడు? ఇప్పుడు ఇట్లా గీసుకుంటే మనం కాగితాలను గీస్తే ఎట్లా ఉంటుంది అనుకోండి, గీస్తే ఎట్లా ఉంటుంది, తూర్పు పడమర. ఎక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఇటువైపు దక్షిణం ఉంది, ఇటువైపు ఉత్తరం ఉంది. దక్షిణం ఉంది, ఉత్తరం ఉంది. ఇక్కడ ఇంకా దక్షిణం ఎట్లా ఉంది, ఇంకాను ఇక ప్రాచీకి దక్షిణాకి మధ్యలో, అదేంటండి, ప్రాచీకి దక్షిణానికి మధ్యలో ఏముంది, ఆగ్నేయం ఉంది. అట్లాగే దక్షిణానికి పడమరికి మధ్యలో ఏముంది, నైరుతి ఉంది. అంటే ఇప్పుడు అంతః ఈక్షతి అన్నప్పుడు అంతరిక్షములు ఎన్ని దర్శనం చేశాడు? ఇప్పుడు ఆగ్నేయ, దక్షిణ, నైరుతి దర్శనం చేశాడు. అవునా? దాని అర్థం చెప్పుకోవాలి మనం. దర్శనం చేసిన 3. ఇటువైపు వచ్చినప్పటికి ఏం చేశాడు? వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యం. అంతః ఈక్షతి అంటే ఇప్పుడు ఎటు చూశాడు? అంతః రెండింటి మధ్య అనే మాటకు వచ్చేటప్పటికీ ఒక ప్రతీచి అన్నట్టుగా చూపించినటువంటి దానిలో అంటే ఏంటి, ప్రాచీ ప్రతీచి అని చూపించిన రెండింటికి మధ్యలో ఆ రెండు ఎట్లా ఉన్నాయి? ఎదురుగా ఉన్నాయి. ఒకటేమో గ్రహించి ఆగమనం గ్రహించుట, ఇంకొకటేమో ప్రక్షేపణం, విడుచుట అన్నమాట. విడుచుట ఒక దశ తను తాను వ్యక్తం చేసుకున్నాడు. అవునా? ఆ రెండింటి మధ్యాహ్నం వచ్చేప్పటికి అవుతుంది అక్కడ ఒక పక్షము ఇంకో పక్షం వచ్చినట్టుగా, రెండు ఎదురుగా ఉన్నాయి కదా, కనుక ఇటు పక్షం అనేది. ఆ ఇటు పక్షం ఏమో 3 దిశలు చూశాడు, ఇంకా ఇటు పక్షం ఇంకా 3 దిశలు చూశాడు అనమాట. ఆ 3 అనేది ఇప్పుడు మనం వ్యావహారికంగా చెప్పుకున్నటువంటిది. అక్కడ 3 అని 3 అని కానీ దాటింపచేసేవారి అర్థంగా కూడా అట్లా కూడా రావటం లేదనమాట. ముందు మనకి ఎట్లా చూపిస్తుంది, ఎప్పుడైతే ఎదురుగా 2 చూసాము, ఇంకా దీనికి ఇంకా లంబం అంటారు, అభిశ్రంసని అంటారు. అంటే దానికి అభిశ్రంసముగా, అంటే స్పష్టంగా పోటీగా, ఇప్పుడు భౌతికంగా ఎట్లా ఉంటుందంటే ఒక ఇది పెట్టామనుకోండి, దానికి పోటీగా ఇట్లా పెడితే దానికి కుదురు ఉండదు. పోటీగా మళ్ళీ ఇట్లా పెట్టామనుకోండి, అటు పెట్టేటప్పటికి వస్తుంది దానికి ఒక క్రమం, ఆకారం వచ్చింది. ఆ తర్వాత ఇది పెడతాం అన్నమాట. అది ఇప్పుడు మనకు క్రమంలో దానికి స్టెబిలిటీ అంటారు, ఎట్లా ఉంటుందో అది మనకు ఉనికి స్టెబిలిటీ. ఇంకా తను తాను వ్యక్తం చేసుకోవడం అనే దానిలో స్టెబిలిటీ, స్థిరత్వం అన్నమాట. అప్పుడు అధిష్టానం అవుతుంది. అధిష్టానానికి గ్రహింపుగా వచ్చేటట్లుగా దాన్ని ఎట్లా తీసుకోవాలనో ఆ విధంగా తీసుకోవటం.
అదే దానికి ముందేం చెప్పారు? దక్షిణ. దక్ష వృద్ధౌ శీఘ్రార్థే అన్నారు. వృద్ధి పొందుట శీఘ్రార్థం అంటే సిఖి ఆఘ్రాణి ధాతు. దీనికి శీఘ్రాణి ఆఘ్రాణం. అర్థం అంటే అర్థోపయాంచాయ. శీఘ్రార్థి అన్నాడు. ఆ అర్థమునందు తీసుకుంటున్నాం. అంటే సిఖి ఆఘ్రాణి. ఖీ ఒకటి సిగి, సిఖి ఆఘ్రాణం. కనుక ఇప్పుడు ఎట్లా దక్షిణం అన్నప్పుడు దక్ష వృద్ధౌ, వృద్ధి పొందుట అన్న. ఇప్పుడు సూర్యుడితో పోల్చుకున్నప్పుడు ఉంటున్నారా, సూర్యుడికి భూమితో పోల్చుకున్నప్పుడు రేఖాంశములు మాట్లాడాము. ఇప్పుడు రేఖాంశములు మాట్లాడి ఒక రేఖాంశం మీద నుంచి ఇట్లా పోతుంటే ఇట్లా ఇది తిరుగుతున్నప్పుడు రేఖాంశం ఇట్లా అన్నామంటే ఆ రేఖాంశములు పోతున్నప్పుడు అది ఎదుగుతున్నాయి. మళ్ళీ ఏవి అక్షాంశంలో తిరుగుతుంది. ఇట్లా తిరుగుతుంది అనుకోండి. ఇది తిరుగుతుంటే మనకు ఇదేమో రేఖాంశములు కనిపిస్తున్నాయి. ఇది తిరిగిపోతుంటే ఈ రేఖాంశం అటుపోయింది, ఇంకో రేఖాంశం కనిపిస్తుంది. ఆ తిరిగిపోతూ ఉండంటే ఇది ఈ తేడా మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇది ఇటు తిరుగుతుంటే కనిపిస్తుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ రొటేటింగ్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ మనకు డిఫరెన్స్ ఇన్ ది వై యాక్సిస్ తెలుస్తుంది. అంటే అడ్డంగా తిరుగుతూ ఉంటే నిలువులో తేడా కనిపిస్తుంది. నిలువు గీతల్లో తేడా కనిపిస్తుందో అది వృద్ధి అన్నారు. అది వృద్ధి అంటే ఎట్లా వృద్ధి అవుతుంది అంటే ప్రతీచి కాదు, ప్రాచీ ప్రతీచి. అంటే ఒకదాన్ని అవునన్ని దాన్ని కన్సిడర్ చేయటం, దాన్ని విడుచుట అన్నమాట. అనే ప్రక్రియతో మనం ప్రవర్తిస్తున్నప్పుడు మన గ్రహింపు ఎట్లా అవుతుంది? అది గ్రహించినప్పటికీ కూడా తన గ్రహింపుతో ఎట్లా అధ్యర్థం చేసి తన గ్రహింపుతో ఎట్లా ఉన్నదో అప్పుడు తానేమైంది? తనకు వృద్ధి కలుగుతుంది. వృద్ధి కలుగుతోంది, తనకు ఆఘ్రాణం కలుగుతుంది. దాని యొక్క ఉపయాంచాయ అటువంటి అంటే పొందిక, అటువంటి పొందికగా ప్రవర్తన జరిగింది అక్కడ. దేనికి? తూర్పు పడమరలో. అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవాలంటే ఉపమానం ఎట్లా వెళుతుంది? భూమితో పోల్చుకున్నప్పుడు సూర్యుడితో పోల్చి భూమిని సూర్యుడితో పోల్చి భూమిని, అవునా? తర్వాత భూమిని తనతో పోల్చి భూమికి తనతో తన గ్రహింపుతో పోల్చనమాట. అందువల్ల ఇప్పుడు ప్రాచీ ప్రతీచి అని చెప్పినప్పుడు ప్రాచీ అంటేనేమో సూర్యుని ఏదైనా సరే దాన్ని గ్రహించాము అంటే చాలా తీసుకున్నామంటే పూజించదగినదిగా తన్నే తీసుకున్నాడు, దాన్ని తీసుకోలేదు. అట్లాగే విడిచేశామన్నప్పుడు కూడా పూజింపదగిన సరిగా తన్ని తీసుకొని దాన్ని విడిచేశాడు అని అర్థం వచ్చింది. అర్థమైంది? అది అట్లాగే ఆ ప్రక్రియలో అంతరిక్షంగా అంటే ఆ మధ్యలో ఏది గ్రహించగలుగుతున్నాం, ఏది దర్శనం చేయగలుగుతున్నాం అంటే తను ఎదుగుట దర్శనం చేయగలుగుతున్నాడు. అంటే ఒకదాన్ని గ్రహించి దాన్ని విచారణ చేసి తననే గుర్తించి తీసుకున్నాడు, పూజించి తీసుకున్నాడు. అప్పుడు తనే ఎదిగాడు. దాన్ని విడిచేటప్పుడు కూడా తన్నే పూజించి దాన్ని విడిచేశాడు అన్నప్పుడు కూడా తను ఎదిగాడు. ఆ రెండు ఎదిగేటప్పుడు దీన్ని ఆఘ్రాణం చేశాడు తనని. రెండు కూడా సెన్సింగ్ అనమాట. తననే సెన్సింగ్ చేసి తాను ఎదిగాడు. అక్కడ తను సెన్సింగ్ చేసి ఎదగటం కోసమనే దాన్ని తీసుకున్నాడు. అందువల్ల అది తనకు దిశ కూడా.
అంటే అటువంటి అవకాశం ఇచ్చింది దిశ. అయ్యి తనకు అది దశ, తను వ్యక్తం చేసుకోవడానికి. ఇందాకేమో వాటితో పోల్చుకుని గౌరవించుకోవడానికి తన దశ, ఇందాకేమో అది విడిచిపెట్టేటప్పుడు కూడా తను గౌరవించుకునేటట్టుగా దశ. అట్లా చేసేటప్పుడు తను తాను ఎదుగుటగా తనకు దశ, ఆ ఎదిగే స్వరూపాన్ని తను వ్యక్తం చేసుకోవడం అనమాట, అది దశ. ఆ ఎదగడానికి అవకాశం ఇచ్చింది. ఏది ఇచ్చింది? నువ్వు ఎక్కడ ప్రవర్తిస్తున్నావో అంతా ఇచ్చింది. ప్రవర్తించేటప్పుడు ఎట్లా ఉన్నాయి? 10 దిశలు ఉన్నాయి. ప్రతిదాంతో ప్రవర్తించేటప్పుడు అవునంటాం ఒకటి, తర్వాత విడిచేయటం ఒకటి, దానిలో నువ్వు ఎదగటం ఒకటి, తర్వాత ఇంకోటి వస్తుందా, ఉత్తరం ఎట్లా వస్తుంది అది చెప్పుకుంటా, అన్నిటికి వచ్చిన ఎట్లా వస్తుంది అట్లా అన్ని దశలు 10 చెప్పుకున్న తర్వాత ఒకసారి ఒక ఉపమానాన్ని చెప్పుకున్నాం. ప్రతిదానిలో ఈ 10 దిశలు అంటే 10 అవకాశములు ఉండి 10 అవకాశముల్లో తను వ్యక్తం చేసుకున్నాడు కనుక దశ. దిశ దశోక్త, ఎదుగుటగా వ్యక్తం చేయడంగా చెప్పారు. దిశ అంటే అవకాశములను తాను ఎదుగుటగా చెప్పబడినవి. ఎవరికి? పురుషస్య లోకే, పురుషుని యొక్క దర్శనంలో, ప్రవర్తన చేస్తున్నటువంటి దర్శనంలో తనకు అది ఒక్కటే ఆ విధంగానే చెప్పబడుతున్నది. దక్షిణ వరకు చెప్పుకున్నాం, ఇదంతా కూడా వచ్చేవారు చెప్తున్నాం. ఓం తత్సత్.